హాయ్ బాసు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకు గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? నేను ఫైన్ బాసు, బాగున్నా, గోయింగ్ గుడ్ యాజ్ ఆల్వేస్. ఓకే ఓకే. సో సాయి అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ గురించి కూడా. అంటే అసలే మంచి పవర్ ప్యాక్ గా ఉండిద్ది కదా, ఫన్నీగా ఉండిద్ది, ప్లస్ విట్టిగా ఉండిద్ది అని చెప్పి చూస్తూ ఉంటారు. సో సో బేసిక్ గా ఒక సందర్భం వచ్చింది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే, మనకంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూసుకుని అంటే సాయి గాడు అంతా కూడా ఫస్ట్ పాలకుల్లో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ గా అటు ఇటు తిరిగేసి మొత్తానికి అమెరికాకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ జాబ్ చేసుకుంటా ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఎలా వెళ్తా ఉంది? యా ప్రస్తుతానికి నేను ఐ థింక్ ఇక్కడికి మూవ్ అవడానికి ముందు కూడా నీతో చాలాసార్లు మాట్లాడినట్టున్నా కదా. ఉంది కదా మళ్ళీ. ఏంటి, కరోనా టైం ముందు నుంచి గోవా టూరు అది ఎప్పుడు క్యాన్సిల్ అవుతా ఉంది. సో యా ఆఫ్టర్ లాంగ్ ఏమంటారు లాంగ్ ట్రై తర్వాత లాస్ట్ ఇయర్ కాదు 2023లో ఇక్కడికి వచ్చా. సో అంతా జాబ్ ట్రయల్స్ అంతా బాగానే అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫుల్ టైం జాయిన్ అయ్యి అంతా సెటిల్ అయ్యాను. ఈ ఇయర్ ఫ్యామిలీ కూడా వచ్చారు ఒక 8 months బ్యాక్. ఇంకా పాప కూడా ఇక్కడ స్కూల్కి వెళ్తుంది. సో యూజువల్గా నా మైండ్ సెట్ ఎట్లా ఉంటే, ఎక్కడ ఉంటే మనం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక ఉంటుంది కదా, వెన్ యూఆర్ రూమ్ బిహే రోమన్ అన్నట్టు. సో ఉన్న సిచ్యువేషన్ చేంజ్ చేద్దాం అనుకోకుండా మన ఉన్న సిచ్యువేషన్స్ మనకు తగ్గట్టుగా మలుచుకోవడము, లేదా అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనల్ని మనం మోల్డ్ చేసుకుందాం అన్నట్టు. నేను అంటే మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువ వరి అవ్వను నేను. ఏదైతే మన చేతిలో ఉంటుందో జస్ట్ దాన్ని మనకు అనుకూలంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో అట్లా ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న పాజిటివ్స్ అన్నీ చూసుకుంటూ, ఇక్కడ ఏవైతే మనకు అనుకూలిస్తున్నాయి అన్నీ చూసుకుంటూ, జాబ్ అయితే ఏమి, ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంటు, కల్చరు ఇవన్నీ కొంచెం అలవాటు చేసుకుంటూ, అంటే మన రూట్స్ అయితే మర్చిపోము, అది వేరే విషయం ఎట్లనో. సో బాగానే ఉన్నాం ఇక్కడ. బేసిక్గా యూజువల్గా ఇక్కడ మెయిన్ ఏముంటుందంటే, ఇండియా నుంచి మనం ఒక 30 years 32 years ఒక కంట్రీలో పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ ఉంటుంది అంటే కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ. అంటే మనం ఇండియాలో ఎక్కడ చూసినా మనకి జనాలు చుట్టూ ఎప్పుడూ మనకి ఏది కావాల్సిన విత్ ఇన్ ఫ్యామిలీ కానీ, రిలేషన్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇట్స్ ఏ ఎమోషనల్ థింగ్ ఫర్ అస్. అది ఇక్కడ మిస్ అవుతుంది అన్నమాట, ల్యాక్ అవుతుంది. యూఎస్లో మెయిన్గా ఎవరు మనకి క్లోజ్డ్గా ఎవరు ఉన్నట్టు అనిపించరు బేసిక్గా. దట్స్ ద వన్ థింగ్ యూ మిస్, ఫెస్టివల్స్ కానీ అవి. బట్ నాకు ఇక్కడ గుడ్ ఏం జరిగిందంటే, మా ఎంటెక్ క్లాస్మేట్ ఒక అతను నేనున్న చోట ఉన్నాడు. బేసిక్గా అతని వల్లే నేను ఇక్కడికి వచ్చా. సో తన పేరు హనుమ. సో తను ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా ఫెచ్ అయింది. నేను స్టార్టింగ్లో హెల్ప్ చేశాడు బాగా చూసుకుని అంతా. ఇంకా దాని తర్వాత వేరే సేమ్ ఎంటెక్ క్లాస్మేట్ నేను వచ్చిన 8 monthsకి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్. అతను కూడా ఇండియా నుంచి ట్రావెల్ అయ్యాడు ఇక్కడికి. సో బేసిక్గా ఏంటంటే, ఈ జాబ్ చేస్తున్నంతకాలం నా ట్రావెల్లో వెంకటకృష్ణ, గణపతి ఎలాగో ఇట్స్ లైక్ ఏ బాండింగ్ అనమాట. 2013 నుంచి 23 వరకు 10 years మేము ఒక ఫ్యామిలీ, ఇలా మోర్ దెన్ ఏ ఫ్రెండ్ అన్నట్టు ఉండేవాళ్ళం. సేమ్ థింగ్ లక్కీలీ అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పటికి ఇన్ఫ్యాక్ట్ అపార్ట్మెంట్స్ అయితే సేమ్, అందరూ ఒకటే థింకింగ్. అట్ ద సేమ్ థింగ్ నాకు ఇక్కడ రిపీట్ అయింది. చాలా ఎట్లా అంటే చాలా బ్లెస్డ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మా ఫ్రెండ్స్ 2 families ఎంటెక్ క్లాస్మేట్స్ ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా గుడ్ థింగ్. సో మా ఫ్యామిలీస్కి కానీ, మా కిడ్స్కి కానీ, నాకు కానీ అంతా చాలా బాగుందన్నమాట ఇక్కడ ప్రజెంట్ అంతా. అది హై లెవెల్లో అది. బస్ క్వశ్చన్ తక్కువ, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉందేమో తెలీదు.
లేదు పైన, కానీ బాగుంది. యద్భావం తద్భవతి అన్నట్టు నీకు ఎక్కడైనా నీ బట్టే ఇంకా చుట్టుపక్కల జనాలు కూడా అలా వస్తా ఉంటారేమో మొత్తానికి అయితే అట్లా ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే, నాకు స్టార్టింగ్ యూఎస్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళంగానే ఒక పెద్ద అడ్వెంచర్ చెప్పావు. అక్కడ ఏదో తుఫాన్ వచ్చేసింది, ఎయిర్పోర్ట్ లో ఇరుకు అని చెప్పేసి గురించి డిస్క్రైబ్ చేస్తావు కొద్దిగా స్లోగా. అంటే జనరల్ గా వెళ్ళినప్పుడే కొత్త కంట్రీకి కొత్త ప్లేస్ కి వెళ్ళేది ఫస్ట్ టైం వెళ్ళేప్పుడు కొంచెం ఎంతో కొంత సర్ప్రైజ్ ఎలిమెంట్, యాంగ్జైటీ ఉంటుంది. దాంతో పాటి నీకు అసలు ఒక పెద్ద షాక్ లాగే తగిలింది కదా ఆల్మోస్ట్. కరోనా తర్వాత 2023 అంటే కరోనా అంతా అయిపోయింది, 2022కి అంతా అయిపోయి ఇది అయ్యి వెళ్ళావు. అది ఏంటంటే, నేను రావడమే నేను ఫ్లోరిడా అని ఒక స్టేట్ వెళ్ళాను అనమాట. అక్కడికి నేను వెళ్ళింది కూడా మా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో మా ఎంప్లాయర్ అతను కలిసి కొంచెం ఫార్మాలిటీ డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకుని, దాని తర్వాత డల్లాస్ మా ఫ్రెండ్ మా ఎంటెక్ క్లాస్మేట్ హనుమ ఉన్నాడో తన దగ్గరికి వద్దామన్నది ఒరిజినల్ ప్లాన్. సో ఆ ప్లాన్లో భాగంగా నేను ఫ్లోరిడా వచ్చాను. వచ్చిన తర్వాత మా ఎంప్లాయర్ అతను ఈజ్ నాన్ ఇండియన్, అతను సౌత్ అమెరికా, అతను ఈజ్ ఎ గుడ్ పర్సన్. అతన్ని మీట్ అయిపోయి అక్కడ ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ ఫినిష్ చేసుకుని 3-4 డేస్ తర్వాత నేను బ్యాక్ టు డల్లాస్ మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. సో మా ఫ్రెండ్ నాకు టికెట్స్ బుక్ చేశారనమాట. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ టికెట్స్ బుక్ చేస్తే, బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే, మనకి ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ యూస్ చేస్తాం కదా. ఆ ట్రావెల్స్లోనేమో టూ బిగ్ బ్యాగ్స్ అనమాట, 23 kg బ్యాగ్స్ అలౌ చేస్తారు. ఇక్కడ డొమెస్టిక్లో ఆ బ్యాగ్స్ అలౌ చేయరనమాట. యూజువల్గా ఒక క్యాబిన్ బ్యాగ్ ఒకటి అలౌ చేస్తారు. సో మనం అడిషనల్గా 2 బ్యాగ్స్కి పర్చేజ్ చేసుకోవాలన్నమాట, పెద్ద బ్యాగ్స్కి. సో నా సర్టిఫికేట్స్ ఉన్న ల్యాప్టాప్ అన్నీ పెట్టుకుని నేను అక్కడికి ఫ్లోరిడాలో మయామి అని ఒక ప్లేస్ నుంచి డల్లాస్ రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. సో నేను లైక్ వెన్స్డే అనేది స్టార్ట్ అవుతున్నా అక్కడ. సో మా ఎంప్లాయర్ ఏం చేశారంటే, ఇట్స్ క్వైట్ ఫార్ అనమాట, 50 మైల్స్ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ అనేది. సో అతను ఏం చేశారంటే, నాకు అక్కడ లోకల్గా ఒక మెట్రో ట్రైన్ ఒకటి ఉంటే ఆ ట్రైన్లో డ్రాప్ చేసి ఇక్కడ నుంచి నీకు పాత్ ఎట్లా అయితే వెళ్ళాలో అదంతా చెప్పారన్నమాట. ఒక ప్లేస్లో ట్రైన్ మారిది వేరే ట్రైన్ క్యాచ్ చేస్తే కనుక డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాము అని చెప్పాడు. చెప్తే సరే అని నేను ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళిన తర్వాత హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ వెళ్ళేసరికి ఆ ట్రైన్ స్టాప్ చేశారనమాట. ఆల్ ఆఫ్ ది సడన్ స్టాప్ చేసేసి వాళ్ళు ఏం డిక్లేర్ చేశారు అంటే, ఇది వెదర్ పర్మిట్ చేయట్లేదు, వెదర్ సివియారిటీ వలన ఈ ట్రైన్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో మీరందరూ ఇక్కడ గెట్ డౌన్ అయిపోవాలి, ఇంకా ట్రైన్ ఇక్కడి నుంచి మూవ్ అవ్వదు, గెట్ డౌన్ అయిపోవాలి. అక్కడి నుంచి బస్సు ఉంటుంది మీకు, ఆ బస్సు అనేది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది అని చెప్పారనమాట, మయామి ఎయిర్పోర్ట్. సో నేను ఆ బస్ గెట్ డౌన్ అయిపోయా. బస్ గెట్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక బస్ వచ్చి మమ్మల్ని ఎక్కించుకుందనమాట. ఎక్కించుకున్న తర్వాత ఆ బస్సు ఎక్కా. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంది కదా అనుకుని అట్లా చూస్తూ ఉంటే నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, అమెరికా అంతా యూఎస్ మాట్లాడుతుంది అనుకుంటాం కానీ ఒక 30-40% ఆఫ్ మెంబర్స్ స్పానిష్ మాట్లాడతారు అనమాట. నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. అవును. సో ఆ బస్సులో కండక్టర్కి ప్లస్ బస్ డ్రైవర్కి ఇద్దరికి ఇంగ్లీష్ రాదు. సో అండ్ మయామి మోర్ ఓవర్ ఏంటంటే సౌత్ అమెరికాకి కనెక్టివిటీ అనమాట, ఈ సీ నుంచి అది రావడానికి ఉంటుంది. సో అక్కడి నుంచి ఇమిగ్రెంట్స్ అందరూ చాలామంది ఉండడం వల్ల అక్కడ సౌత్ అమెరికన్ పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి స్పానిష్ ఎక్కువ వస్తుంది. సో నేను ఇది ఎయిర్పోర్ట్ వెళ్తుందా అని అడుగుతున్నా కానీ వాళ్ళు చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమవ్వపోయేసరికి సరే అంటే వాళ్ళు ఏదేదో చెప్పి నన్ను ఒక ప్లేస్లో దింపేశారనమాట, ఒక రోడ్డు మీద. నేను ఆ 2 పెద్ద బ్యాగులు వేసుకుని నేను ఒక రోడ్డు పైన ఒక దగ్గర దిగిపోయాను. నేను అక్కడి నుంచి నాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. సో నాకున్నదల్లా ఏంటంటే, నాకు యూఎస్ సిమ్ లేదు అప్పటికి, ఎందుకంటే నేను అప్పుడే యూఎస్లో దిగాను, నాకు యూఎస్ క్రెడిట్ కార్డ్ లేదు. సో నేను ఏం చేశానంటే, ఊబర్ ఉంటుంది కదా, ఊబర్ బుక్ చేసుకుందాం అన్నట్టు ఊబర్ డౌన్లోడ్ చేసుకుని కార్డ్ యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ లోకల్ కార్డ్స్ ఉండాలంట క్యాబ్ బుక్ చేసుకోవడానికి, యూఎస్ కార్డ్స్. నాకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ లేకపోవడం వల్ల అది నా కార్డ్ యాడ్ అవ్వకుండా ఐఎమ్ అనేబుల్ టు బుక్ అనమాట. నాకు
ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు సరే మా ఫ్రెండ్కి కాల్ చేస్తా ఉన్నా అనమాట. అప్పుడు వాడు అప్పటికే కొంచెం ఆఫీస్ మీటింగ్స్లో అవి ఇవి ఉండడం వల్ల వాడు కాల్ పిక్ చేయలేదు. ఒక 3-4 టైమ్స్ చేస్తే పిక్ చేయలేదు. బట్ మెసేజెస్కి రెస్పాండ్ అవుతున్నాడు అనమాట. రెస్పాండ్ అయ్యేసరికి నేను ఇట్లా కన్వే చేశాను, నేను ఎయిర్పోర్ట్కి ఇట్లా స్టార్ట్ అయితే ఈ డ్యూ టు వేరియస్ రీజన్ వల్ల మధ్యలో దిగిపోవాల్సి వచ్చింది. సో నాకు క్యాబ్ బుక్ అవ్వాలి అంటే నన్ను కోఆర్డినేట్స్ అవి షేర్ చేయమని చెప్పి వాట్సాప్లో లొకేషన్ అవన్నీ షేర్ చేస్తే తను క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ బుక్ చేస్తే ఆ క్యాబ్ పర్సను పిక్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అప్పుడు బెంజ్ వచ్చింది నాకు గుర్తున్నంత వరకు. సో మనకి ఇండియాలో ఈ కార్లు అవి ఇవి బ్రాండెడ్ కార్లు అనేవి నీకు తెలిసిందే కదా, ఎక్కడో రేర్గా కానీ ఉండవు. సో ఫస్ట్ టైం బెంజ్ వచ్చాడు, కొంచెం ఎక్సైట్ అయ్యా. సో అతను కూడా సౌత్ అమెరికన్ పర్సన్, చాలా నైస్ పర్సన్ అనమాట అతను. అయితే నేను బాగానే ఎక్కేసాను. నాకు యూజువల్గా ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడము కొంచెం అలవాటు. అతనితో మంచిగా మాట్లాడుతూ హ్యాపీగా స్టార్ట్ అయ్యాం. అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట. స్టార్ట్ అయ్యేదానికి ఎంత ఉంది, ఒక 1 అవర్ ఏమో ఉంటే బోర్డింగ్ టైంకి ఇంకా 30 మినిట్స్ ముందు నుంచి హెవీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. అది ఎట్లా స్టార్ట్ అయిందంటే మొత్తం ఒక జామ్ అయిపోయింది అనమాట. అంతా జామ్ అయిపోయి హెవీ రెయిన్ వస్తా అది ఒక ఫ్లాష్ ఫ్లడ్ కింద వచ్చేసింది అనమాట. అది చాలా హెవీ రెయిన్. అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు అనమాట. అతను ఏమంటాడంటే, నేను 10 years నుంచి ఇక్కడ ఉంటున్నాను సార్, ఎప్పుడు ఇంత రెయిన్ చూడలేదు అసలు, చాలా రెయిన్ వస్తుంది. బట్ ఈజ్ ఏ వెరీ నైస్ పర్సన్. వేరే వాళ్ళు అయితే మేబీ వాళ్ళు ఎక్కడైనా డ్రాప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళేమో. అతనికేమో ఒకవైపున వాళ్ళ కిడ్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇతను నా వల్ల స్ట్రక్ అయిపోయాడు యాక్చువల్లీ, నన్ను డ్రాప్ చేయడం వల్ల. ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి ఒక 15 minutes టైం ఉంది. దూరమేమో ఎంతో లేదు, జస్ట్ ఒక 1/2 kilometer అలా ఉంటుంది. నడిచెళ్ళినా వెళ్ళిపోతాం మనం. నడిచైనా వెళ్ళిపోతాము, కానీ వెళ్ళపోతున్నాము. ఒక పక్కనేమో అసలు రోడ్లన్నీ ఎట్లా అంటారు, మనకి ఒక నదిలో అయిపోయినాయి అనమాట. నదిలో అయిపోయి జస్ట్ మనకి వే అనేది తెలియట్లేదు. కార్ ఎక్కడి నుంచి వెళ్తుంది, రోడ్డు పైన వెళ్తుందా, వాటర్లో వెళ్తుందా అనేది తెలియట్లేదు. సో ఆ సిచ్యువేషన్స్లో ఇంకా నేను కొంచెం దగ్గర ఉంది, ఒక 10 minutes ఉంది అనగానే దిగిపోయి ఈ టూ బ్యాగ్స్, బిగ్ బ్యాగ్స్ పట్టుకుని జస్ట్ ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే అట్లా ఎనీహౌ ఆ టైంకి వాన్లోనే ఆ టైంకి రీచ్ అయిపోయా. కరెక్ట్గా ఫ్లైట్ ఆన్బోర్డింగ్ టైంకి రీచ్ అయిపోయాయి. కానీ అక్కడ తెలిసింది ఏంటి అంటే అప్పటికే బోర్డింగ్ క్లోజ్ అయిపోయింది అని. ఫ్లైట్ దాని తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే మొత్తం రన్వే మొత్తం ఫ్లడ్ అయిపోయింది అనమాట, వాటర్తో మునిగిపోయింది. సో ఎయిర్పోర్ట్ షట్ డౌన్ చేస్తున్నాము. సో నోబడీ ఈజ్ అలౌడ్ ఇన్ టు ఎయిర్పోర్ట్, నోబడీ ఈజ్ అలౌడ్ టు గో అవుట్ అని చెప్పారు వాళ్ళు. 24 hours అంట. సో అందరూ వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎయిర్పోర్ట్ షట్ డౌన్ డిక్లేర్ చేశారనమాట 24 hours. సో అప్పుడు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే మొబైల్స్కి యాంబర్ అలర్ట్స్ అని వస్తాయన్నమాట. ఏదన్నా బాగా సివియర్ వెదర్ ఉన్నా, ఎవరైనా పిల్లలు కిడ్నాప్ అయినా నేషనల్ వెదర్ సర్వీసెస్ అని చెప్పి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అని చెప్పి వస్తుంది. ఇంకా మెసేజ్లు అన్నీ వస్తాయి, ఏంటి ఇంత ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని అప్పుడు నాకు అర్థమైన తర్వాత ఇంకా సరే చేసేదేం లేక అప్పుడు అర్థమైంది అనమాట. ఎయిర్పోర్ట్లో చాలామంది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండి అందరూ చాలామంది ఏడుస్తున్నారు లిటరల్గా. కొంతమంది మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు లెట్స్ ఇంటర్నేషనల్ జర్నీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మిస్ అవుతాయి కదా కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎయిర్పోర్ట్లో స్టక్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు అన్నమాట లిటరల్లీ. ఓకే సరే మనం చేసేదేముంది అన్నట్టు, ఎలానో షట్ డౌన్ కదా. నేను మా ఎంప్లాయర్ కూడా చెప్పలేదు, ఎందుకంటే అది ఫ్లాష్ ఫ్లడ్ కాబట్టి. సో ఒక 12 hours తర్వాత అయినా ఫ్లైట్ ఉంటే కనుక మనము మళ్ళీ దానికి వెళ్ళిపోవచ్చు, క్యాచ్ చేయొచ్చు అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నా ఏం జరుగుద్దా అన్నట్టు. బట్ నోబడీ హ్యాస్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదనమాట.
సో అప్పుడు అనిపించింది అనమాట, ప్రకృతితో పెట్టుకుంటే అమెరికా అయినా అమలాపురం అయినా రెండు సేమే, నోబడీ కెన్ బీట్ నేచర్ అన్నట్టు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇండియాలో అయినా కదా వరదలైనా ఏదైనా అంతే కదా, ఎవరు ఏం చేయలేరు, ఇవన్నీ బియాండ్ ద మ్యాన్స్ కంట్రోల్ అన్నట్టు అనిపించింది అనమాట. అయిపోతే ఇంక అక్కడే నాకు బాగా, అప్పటికే నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా, మార్నింగ్ 11కి ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6, 7, 8 అయిపోయినట్టుంది. సరేలే అని చెప్పి ఏదైనా తిందామని చూస్తే లైను చాలా చాలా లైన్ ఉందన్నమాట. ఎందుకంటే ఎంటైర్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ కాబట్టి 9కి 10కి అలా లైన్లో నుంచుంటే ఏదైనా ఫుడ్ తిందామని మొత్తం ఆ లైన్లో ఒక 1.5 అవర్ నుంచునేసరికి కరెక్ట్గా నా దగ్గరికి వచ్చేటప్పటికి ఫుడ్ అది క్లోజ్ చేస్తారనమాట. ఇంక ఫుడ్ అయిపోయిందని సంథింగ్ వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. అప్పుడు జస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నా 1 or 2 ఫ్రీగా తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడ జస్ట్ ఇవే ఉన్నాయి అని చెప్తే ఏవో చిప్స్ ప్యాకెట్ 1 or 2 ఏవో తీసుకుని వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఆ 2 బ్యాగులు పట్టుకుని కొంచెం అప్పటికి జనరల్గా తెలిసింది ఏంటంటే అంటే అది డిస్క్రిమినేషన్ ఇది అంటారేమో, చెప్తే ఇలా అఫీషియల్గా చెప్పవచ్చో లేదో, బ్లాక్ పీపుల్ అనే వాళ్ళు కొంచెం డేంజరస్ అని చెప్తూ ఉంటారనమాట. నాకు రియల్గా తెలీదు, ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎయిర్పోర్ట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట. నాకు కొంచెం భయం వేసింది అప్పుడు. బట్ నేను 2 బ్యాగ్స్ అంత లేదులే అవన్నీ. అయితే ఆ 2 బ్యాగ్స్ అండ్ నా చెకిన్ బ్యాగు 2 బ్యాగ్స్ అండ్ నా క్యాబిన్ బ్యాగేజ్ పెట్టుకుని అక్కడే బ్యాగ్లో 2 దుప్పట్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్లో దుప్పటి కింద వేసుకుని అందరూ అలాగే పడుకున్నారు. సో నేను కూడా అలాగే ఒక దుప్పటి వేసుకుని ఎయిర్పోర్ట్లో కిందనే పడుకుండిపోయాయి 2 బ్యాగులు. అప్పుడు అనిపించింది, ఆ పాయింట్లో అనిపిస్తుంది మనం ఒక 1 వీక్ ముందు వరకు ఎక్కడున్నాము, ఇప్పుడు వచ్చాము ఎక్కడున్నాము, అసలు ఏ స్టేజ్లో ఉన్నాము అని ఆలోచిస్తే ఇట్స్ లైక్ అంటే ఒక్క పాయింట్లో అనిపించింది కానీ బట్ ఓకే ఫైన్, అది టెంపరీ మూమెంట్ అని మనకు అర్థమవుతుంది కదా. ఈ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, ఇట్స్ టెంపరీ. ఆ నైట్ ఉంటాము, మేబీ ఇంకో 1 డే ఉంటాము అవసరం అయితే, మళ్ళీ అగైన్ వీ విల్ గో బ్యాక్ టు నార్మల్. బట్ ఏదో ఒక చిన్న పాయింట్లో అనిపిస్తుంది అనమాట, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సంథింగ్ అట్లా అనిపించింది. ఇంకా ఆ నైట్ అంతా ఇంకా అలాగే పడుకుని తెల్లారి లేచా అనమాట. లేస్తే 8కో 9కో వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొంతమంది వచ్చి మనకి వరద బాధితులకి పులిహోర ప్యాకెట్లు ఇస్తారు చూసావా, అట్లా పాప్సికల్స్ ఎగ్జాక్ట్గా అలాగే పాప్సికల్స్ అండ్ కొన్ని చిప్స్ అవి ఇవి వచ్చి ఫ్రీగా పంచిపెట్టారనమాట ఎయిర్పోర్ట్లో. అవి కొన్ని తీసుకొని అవి తినేసి అప్పుడు మా ఎంప్లాయర్కి కాల్ చేశాను అనమాట. ఆయన పేరు ఇవాన్. నేను ఇట్లా నైట్ నిన్న స్టార్ట్ అయ్యా కదా, ఆయనకి చెప్పలేదు ఎందుకంటే ఈజ్ బిట్ ఓల్డ్ అనమాట, 65 అలా ఉంటుంది. ఈ మిడ్ నైట్ అది చెప్పి అతన్ని ఇబ్బంది పెడతాం ఎందుకు, ఎట్లానో ఇక్కడ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ పెట్టారు, ఆయన వచ్చినా నన్ను పిక్ చేసుకోలేడు అని ఆయన చెప్పలేదు. ఆయన్ని భయపెట్టడం డిస్టర్బ్ చేయడం ఎందుకని నెక్స్ట్ మార్నింగ్ అతనికి చెప్తే అతను వచ్చి నన్ను నెక్స్ట్ మార్నింగ్ 50 miles నుంచి వచ్చి పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట. ఇంటికి తీసుకెళ్తే 2 days తర్వాత మళ్ళీ షెడ్యూల్ చేసుకుని అప్పుడు బ్యాక్కి మళ్ళీ డల్లాస్కి వచ్చేసాను అనమాట. ఇట్స్ ఏ స్టార్టింగ్ ఈజ్ లైక్ ఓ మై గాడ్ అలా అనిపించింది. బట్ ఓకే ఐఎమ్ ఫైన్. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను అంత భయపడిపోయి అలా ఉండదు. ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, అంతే, టెంపరీ ఎక్స్పీరియన్స్. యా బాగుంది బాస్. కానీ నీకు అమెరికాకి ట్రాన్సిషన్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ నువ్వు బాగా థిక్ నెట్ డెవలప్ చేసుకొని ఫ్రెండ్స్ అందరితో ఉండి గణపతి ఇక్కడ ఇల్లు తీసుకుని ఆల్మోస్ట్ సెటిల్డ్, ప్లస్ ఎప్పటి నుంచో బాగా తెలుసు మంచి క్వార్టైల్ రిలేషన్స్ ఉన్నాయి, వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది కదా, ప్లస్ పేరెంట్స్ కానీ పాప కానీ అందరూ. అవును అది అయితే నిజం. ఆ ట్రాన్సిషన్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, చాలా కష్టంగానే ఉంటుంది. ఇక్కడికి రావడంతో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ జీరో నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది. బీటే రిలేషన్, బీటే జాబ్ ఎట్లా ఉంటుందంటే జాబ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనం బీటెక్ అయిపోయాక అమీర్పేట వెళ్ళి మనం స్టార్టింగ్ స్ట్రగుల్ చేస్తూ ఒక జాబ్ ఎర్న్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట జాబ్ పర్స్పెక్టివ్లో. రిలేషన్ వైజ్లో కూడా అలానే ఉంటుంది.
బట్ రిలేషన్ వైజ్లో ఎంతో కొంత నాకు హెల్ప్ ఏంటంటే నేను ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 3 months. సో అది ఒక ఎక్కడ ఏదైతే నేను మిస్ అవుతున్నానో కైండ్ ఆఫ్ మా ఫ్రెండ్కి 2 పిల్లలు, వాడు నేను బాగానే మనం ఎలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా సో ఒక రిలేషన్లో అట్లా నాకు కొంచెం గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది. ఇంకా జాబులు అనేది దేవుడి దేవల్ల నాకు వెంటనే బాగానే వచ్చింది. ఇంకా మా పాప అనేది ఫస్ట్ టైం నేను వదిలి వెళ్ళడం. లక్కీలీ మా పాప ఏంటంటే ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళతో బాగానే మింగిల్ అయిపోయి మా పేరెంట్స్ మా అక్క వాళ్ళతో బాగుంటుంది తను. సో షీ ఆల్సో నెవర్ ఫెల్ట్ ఎలోన్. సో 1 year అలా ఉండడంతో ఇంకా నాకు బాగానే సర్వైవ్ అయిపోయాయి అనమాట. బాగానే వర్కౌట్ అయింది. సూపర్ బాస్. అయితే ఇప్పుడు మొత్తానికి ఎన్ఆర్ఐ బాస్ అయిపోయాయి. ఎన్ఆర్ఐ అంటే నేను స్టార్టింగ్లో ఈ ఇన్స్టా రీల్స్లో అది ఇది చూస్తాను. నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా అని కాకుండా నెవర్ రిటర్న్ ఇండియన్ అంటే ఎన్ఆర్ఐ అంటే. అది తెలియదు బాస్. ఐఎమ్ క్వైట్ ఓపెన్ అనమాట. అంటే నేను ఏది సాలిడ్గా ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి అలా ఏం లేదు నాకు. బేసిక్గా సిచ్యువేషన్స్ బట్టి నేను ఎట్లయినా మౌల్డ్ అవ్వగలుగుతా. నేను ఇక్కడే ఉండాలి అనుకుంటే ఇంకొక 5 ఏళ్ళు అయితే ఆ మాట అంటే అప్పుడు చూడాలి. ఇంకా ఇదే మాట అంటే నేను చెప్పే కదా బేసిక్గా లేని దానికోసం నేను పాకులాను అనమాట బేసిక్గా. ఓకే నిజంగా ఇప్పుడు 33 years ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నాము. ఇక్కడికి రాగానే నేను ఇక్కడ తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యా. సో ఇక్కడ మనకి ఏమైతే ఉంటాయి పాజిటివ్స్ అన్నీ చూసుకున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియా రావాల్సి వస్తే అక్కడ కూడా వస్తాం, మళ్ళీ బ్యాక్ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్న వాటితో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, అక్కడ ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ. సో నేను అదే అనుకున్నా స్టార్టింగ్లో, దేని మీద సాలిడ్గా ఉండాల్సిన ఇది లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని థింగ్స్ ఏంటంటే కిడ్స్, నీకు తెలిసింది కదా ఆల్రెడీ నువ్వే చెప్పావు, కిడ్స్ చేతిలోకి కొన్ని మూవ్ అవుతాయి అనమాట. వాళ్ళ ప్రయారిటీస్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నాకంటూ స్పెసిఫిక్గా ఏం లేదు, బట్ బేస్డ్ ఆన్ కిడ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఫ్యామిలీని బట్టి అట్లా. బట్ ఐఎమ్ ఓకే ఫర్ ఎనీథింగ్ అన్నట్టు ఉంది. అంతే బస్సు. మనం స్టిక్ అయ్యి ఏదో జరగట్లేదు ఏదో అవ్వట్లేదని ఊరికే ఫీల్ అవటం కన్నా ఉన్న దాంట్లో బెస్ట్ ఎంజాయ్ చేయడం అనేది గుడ్ థింగ్. అసలు ఎక్కడుంటే అక్కడ, ఇక్కడుంటే ఇక్కడ, ఇండియాలో ఉంటే ఎక్కడున్నా సరే ఏదైనా ఒకటే కదా. ఐ మీన్ ఎక్కడ పాజిటివ్ నెగిటివ్స్ అనేది ఎవ్రీ కంట్రీలో ఉంటాయి, ఎవ్రీ ప్లేస్లో ఉంటాయి. సో మనం ఊరికే నెగిటివ్స్నే పట్టుకుని వేలాడే బదులు జస్ట్ మనం ఉన్న ప్లేస్లో అన్ని పాజిటివ్స్ని చూసుకుంటూ అలా హ్యాపీగా వెళ్ళిపోవడం బెటర్. నేనైనా మా వైఫ్గా అయినా అదే చెప్తా ఉంటా. ఇప్పుడు ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ కావాలంటే అన్నీ అవ్వవు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చిన కొన్ని ఇండియాలో కావాలంటే దొరకవు. సో దేనికదే ఉంటుంది. మనకి అన్నిట్లో ఏది సెట్ అవుతుంది అనేది అది చూసుకోవడం, దాన్ని ఫాలో అవ్వడం బెటరు అని నేను ఫీల్ అవుతాను. డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు ఫెస్టివల్స్ కానీ, మన మీటప్స్ కానీ, రిలేటివ్స్ కానీ, రిలేషన్ కానీ అన్నీ దొరకదు ఇక్కడ డెఫినెట్గా. బట్ కొన్ని ఆస్పెక్ట్స్ బెటర్గా ఉంటాయి ఇక్కడ కూడా. సో మనకి ఏది ఇంపార్టెంట్ అనేది ఇండియన్ కమ్యూనిటీ అక్కడ బాగానే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటా కదా. అక్కడ బాగానే ఒకరికొకరు కొద్దిగా కొంతవరకు బాసు. ఎట్లయినా ఇక్కడికి వచ్చే అంటే నేను ఏది రాంగ్ చెప్పడం అని కాదు కానీ ఉన్న విషయం ఇక్కడ ఏమిటంటే ఇండివిడ్యువాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది బేసిక్గా. నీకేంటి నాకేంటి అన్న ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. బాగా నేను నీకు హెల్ప్ చేస్తే నాకేంటి అనే ఇది ఎక్కువ ఉంటుంది. అంటే అమెరికన్ కమ్యూనిటీ గురించి మాట్లాడితే ఇక్కడికి వచ్చిన మన వాళ్ళైనా మేమైనా రేపు అలానే అవుతామేమో తెలీదు, బట్ అది ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉండడం అనేది బెటర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వడం వేరు, ఆల్రెడీ మనకి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఇక్కడ ఉండడం వేరు. ఆ రిలేషన్ వేరేగా ఉంటుంది. కరెక్టే. సో ఈ పాయింట్ నాకు మా ఫ్రెండ్ ఒక అతను కూడా చెప్పాడు. అతను వెళ్ళినప్పుడు అమెరికాకి అతనికి అతనికి ఏంటంటే యుఎస్ వెళ్ళాడు కొన్ని కారణాల వల్ల, కానీ అతనికి ఏంటంటే బాగా సోషలైజేషన్, ఫుడ్ బాగా మిస్ అవుతాడు అనమాట. హైదరాబాద్ లో ఉండేవాడు, ఫుడ్ బాగా మిస్ అవుతాడు.
చెప్తా ఉండేవాడు. టేస్ట్లు అంత బాగు అది ఇది అంట ఉండేవాడు. కానీ డల్లాస్ అటు సైడ్ బాగానే దొరికేస్తాయి. అవునవును, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. డల్లాస్లో ఫుల్ మొత్తం కమ్యూనిటీ అయితే జనాలు ఎక్కువ ఉంటారు, ఫుడ్ బాగుంటుంది, టెంపుల్స్ అవి కూడా బాగుంటాయి ఇక్కడ. సో కాకపోతే చూడడానికి ప్లేసెస్ అనేవి ఎక్కువ ఉండవు, బట్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. కమ్యూనిటీ కానీ ఫుడ్ అయితే ఇంకా బాగా ఎక్కువ దొరుకుతాయి. అంటే ఎంత దొరికినా మనం ఇక్కడ దొరికే ఫుడ్ అనేది ఇండియాతో కంపేర్ చేయలేము. విత్ ఇన్ యూఎస్ వేరే స్టేట్స్తో వేరే సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం దొరుకుతాయి మనకి. ఆల్మోస్ట్ ఇండియాలో దొరికే ప్రతిదీ దొరుకుతుంది. బట్ అలా అని మనం ఇక్కడిది ఇండియాది కంపేర్ చేయలేం. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. యా, యూజువల్గా నీకు తెలిసిందే కదా, మనం ఇండియన్స్ మనం మెంబరమైనా మేజర్గా ఫుడీస్ ఉంటాం అందరం. యా, అది బాగా ఇష్టపడే వాళ్ళకైతే కొంచెం చాలా ఇక్కడ ఫీల్ అవుతారు. సో నా వర్క్ పరంగా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేసావా బాసు? అంటే వర్క్ కల్చర్ పరంగా ఇండియాలో హైదరాబాద్లో చేసేదాన్ని. యా చేసా బాసు, చేసా. అది ఎలా అంటే ఇక్కడ అనేది ఎర్లీ వర్క్ కల్చర్ అనమాట. అంటే యూజువల్గా నేను చూసిన ప్రకారం నా 2 years ఎక్స్పీరియన్స్లో ఎర్లీగా అంటే 8 కల్లా వర్క్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ అందరూ. 8 కల్లా వర్క్ స్టార్ట్ చేసి 4 to 5 మ్యాక్స్ 4 to 5 కల్లా క్లోజ్ చేసేస్తారు 80-90% అందరూ. ఎక్కడన్నా కొంచెం అటు ఇటుగా ఆఫ్షోర్ మేనేజ్మెంట్ ఉండి నైట్ కాల్స్ అవి ఇవి ఉంటాయి కానీ, బట్ మ్యాక్సిమం నాకు ఒక 70-80% పీపుల్ అయితే మట్టుకి 5 కల్లా వర్క్ క్లోజ్ చేస్తారు. నేనైతే 4కే క్లోజ్ చేస్తా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ డే లైట్ అనేది చాలా లేట్గా సన్సెట్ అవుతుంది అనమాట. లైక్ 8 o'clock 9 o'clock 8 PM 9 PM. సో నువ్వు వర్క్ చేసిన తర్వాత నీకు ఒక 3-4 hours అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం కుదురుతుంది అనమాట. పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ నీకు ఒక 3-4 hours టైం దొరుకుతుంది డైలీ బిఫోర్ యూ స్లీప్. 5కి క్లోజ్ చేస్తే అట్లీస్ట్ 8 PM వరకు 9 PM వరకు నీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం కుదురుతుంది. ఇదే సేమ్ థింగ్ మనకేం జరుగుతుంది అంటే మనకి 9కి వర్క్ స్టార్ట్ అయ్యి 6కి క్లోజ్ చేసి 6 నుంచి ఇంటికి రీచ్ అయ్యే లోపు 7-7:30 అయిపోతుంది ఒక్కొక్కసారి. సో అక్కడ మనం ఈ ట్రాఫిక్లో కొంచెం తిరిగి వచ్చేపాటికి కొంచెం స్ట్రైన్ అవుతాం అన్నమాట. కొంచెం మన ఎనర్జీస్ చిన్నగా ఇదవుతాయి. సో అదొక డిఫరెన్స్ నేను ఒకటి చూసా వర్క్ కల్చర్లో అయితే. ఓకే ఓకే, బాగుంది బాస్. నైస్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు పాయింట్ చెప్పావు కదా, ఉన్న సిచ్యువేషన్ లో ఏది మనం చేయగలమో చేసే దాని గురించి. అంటే నాకు ఒకసారి పిఏ చెప్పాడు నీ గురించి. మీరిద్దరు కలిసి ఎంటెక్ జేఎన్టీ కాకినాడలోనే కదా చేసింది? అవునవును, కరెక్ట్. ఆ టైంలో చెప్పాడు బాస్ ఏదైనా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళేసేసి ట్రై చేస్తాడు. ఆ టైంలో మామూలు మన దగ్గర సరదాగా అలా ఉంటాడు కానీ ఎఫర్ట్స్ పెట్టడంలో కూడా అంతే ఫుల్ గా చేసేస్తాడు. ఆ టైంలో లెక్చరర్ జాబ్స్ కి అంటే ఎక్కువ పోస్టింగ్ అలా లేకుంటే నువ్వే కాలేజెస్ కి అప్లై చేసేసి అలా చేసేవాడివి. డైరెక్ట్ గా రెజ్యూమ్ అన్ని తీసుకెళ్లి చేసేవాడు, ఇనిషియేటివ్ తీసుకునేసి. అంటే మామూలుగా ఏమనుకుంటారు వాళ్ళు, ఓపెనింగ్స్ పడితే మనం చూసుకొని తాపిగా అప్లై చేస్తాం. అలా కాకుండా బాస్ ఒక స్టెప్ హెడ్ వెళ్ళి ముందరే తనే రెజ్యూమ్ తయారు చేసుకుని కాలేజ్ కి చేసి ప్లస్ అక్కడ ఎంటెక్ వాళ్ళకి స్టైఫండ్ దాని గురించి కూడా నువ్వే కోఆర్డినేట్ చేసావను ఏదో చెప్పాడు అన్నమాట. అవునవును. బేసిక్గా ఏమైందంటే ఎంటెక్ స్టైఫండ్ పర్స్పెక్టివ్లో ఏమైందంటే మేము 43 members అనేవాళ్ళము ఎంటెక్ స్టైఫండ్కి ఎలిజిబుల్ అనమాట అక్రాస్ ది కాలేజ్ జేఎన్టీయూ. మాకేమైంది అంటే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ బాగానే వచ్చేసింది. సెకండ్ ఇయర్ స్టైఫండ్ అనేది సంథింగ్ కాలేజ్ వాళ్ళ మిస్టేక్ వల్ల దేని వల్ల ఆ ఏఐసిటీకి పంపడం డిలే వల్ల మా స్టైఫండ్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఆగిపోవడం వల్ల సంబడీ షుడ్ కోఆర్డినేట్ విత్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ అనమాట. సో దానికోసం ఏంటంటే నేను అప్పుడు సిఆర్ అనమాట, క్లాస్ రిప్రజెంటేటివ్ ఒక సెక్షన్కి. బట్ నేనేంటంటే మా 2 EEEకి 2 స్పెషలైజేషన్స్, ఇంకా అలాగా మెకానికల్, సివిల్ ఇట్లా ఎంతమంది ఉంటే అందరిని గ్యాదర్ చేసి నేను ఎవ్రీ టైమ్ ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చేవాడిని అనమాట, ప్రిన్సిపల్కి కానీ వీసీకి కానీ. ఇట్లా అందరికీ కోఆర్డినేషన్ చేసుకుంటూ మాకు ఇట్లా ఎప్పుడు వస్తుంది సార్ అని ఒక రిప్రజెంటేషన్, అంటే మాకు ఇట్లా సర్టిఫికెట్స్ ఆగుతున్నాయి, ఫీజు కడితే కానీ మనకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయరు, జాబులు వచ్చినాయి. ఇది ఎప్పటికైందంటే మా ఎంటెక్ 2012లో అయిపోతే 2013లో కూడా మేమందరం డిఫరెంట్ సిటీస్లో ఉన్న అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నేను
2 times ఏమో కాకినాడకి తీసుకెళ్ళాం, అందరినీ తీసుకెళ్ళి వీసీని కలిసి అట్లా చేస్తే ఆ స్టైఫండ్ అనేది 2014లో వచ్చింది చివరికి. యా దానికోసం అయితే చాలా ఇప్పుడైతే చాలా ఈజీ, బేసిక్గా వాట్సాప్ గ్రూప్లు అవి ఇవి ఉన్నాయి. బట్ అప్పటికి ఏం లేవన్నమాట. ఈచ్ మెంబర్కి కాల్ చేసుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని అందరికీ వీలయ్యే టైం అట్ ద సేమ్ టైం కాలేజ్ వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే వీసీ అవైలబుల్ ఉన్నారో చూసుకుని అందరం వెళ్ళి 2 times వెళ్ళడం వల్ల అందరికీ 1 lakh, ఐ మీన్ 43 lakhs అనేది అంటే నా వల్లే జరిగింది నన్ను. బట్ నేను కోఆర్డినేట్ చేసి అట్లీస్ట్ రిప్రజెంటేషన్ అనేది అందరి తరపు నుంచి ఇవ్వగలిగాము. అది ఇవ్వడం వల్ల మాకు నిజంగా అది ప్లస్ అయ్యింది. సో అందరికీ స్టైఫండ్స్ వచ్చినాయి. వీఆర్ హ్యాపీ అనమాట ఆ పాయింట్లో. కూడా కాలేజ్ టైంలోనే ఎక్కువ ఇంపార్టెంట్ గా స్టైఫండ్. ఎందుకంటే స్టైఫండ్ ఉందని జాయిన్ అయిన వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం. టు బి ఫ్రాంక్ అంటే చాలా మంది కూడా ఎలా పెట్టుకుంటారంటే ఎంటెక్ జాబ్ ఆల్టర్నేటివ్ ఎగ్జాక్ట్లీ ఇది పెట్టుకుంటారు, ఇంకో గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కానీ ఎగ్జాక్ట్లీ. ఇంకా యూనివర్సిటీ, ఎందుకంటే యూనివర్సిటీ ఫీజు ఫ్రీ తక్కువ కాబట్టి 15,000 per semester, ఓన్లీ 30,000 ఓన్లీ. హాస్టల్కి మాకు ఫీజు చాలా తక్కువ అయ్యేది, మంత్లీ 1,500 మ్యాక్స్ అయ్యేది. సో 1 yearకి కూడా మాకు 20,000 అయ్యేది. సో ఎట్లా చూసుకున్నా 50,000లో ఖర్చు అయిపోయినా ఒక 40,000 మాకు ఇంకా ఎక్స్ట్రా కింద ఉండేది స్టైఫండ్ నుంచి వచ్చేది. సో చాలామంది ఇది ఉందనే జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. సో దానివల్ల అట్లా చాలా స్ట్రగుల్ చేసి ఎట్ ద ఎండ్ వీ గాట్ ఏ పాజిటివ్ రిజల్ట్ అనమాట. సో అది బాగా హెల్ప్ అయింది. సో నేను మెయిన్గా అందరినీ కోఆర్డినేట్ చేసి తీసుకెళ్ళడం అనేది జరిగిందనమాట. ఆ టైంలో నేను ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంటే జనాలు మా రూమ్లో వాళ్ళు టీచ్ చేస్తూ ఉండేది, ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు సాయి అనుకునేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు మామూలుగా మన ఫ్రెండ్స్తోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట. దానివల్ల వచ్చింది. ఇంకా సెకండ్ థింగ్, ఈ రెజ్యూమ్ టీచింగ్ అంటే నాకు ఎంటెక్లో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత విప్రోలో ప్లేస్మెంట్ వచ్చింది నాకు ఎంటెక్లో. అయితే విప్రో వాడు ఏం చెప్పాడంటే ఎంటెక్ అయిపోయేసరికి ఇంకా మాకు పిలవడానికి 6 months టైం పడుతుంది అని చెప్పాడు, కాల్ లెటర్ ఇవ్వడానికి. సో అప్పుడు ఏంటి అంటే 6 months టైం వేస్ట్ ఎందుకు, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ అవుతుంది కదా అని కొంచెం కాలేజ్లో ఫ్యాకల్టీ కింద ట్రై చేస్తే ఎక్కడ ఓపెనింగ్స్ లేవు. మనం అనుకున్నప్పుడు ఓపెనింగ్స్ ఉండవు కదా, డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడో ఉంటాయి. మా ఎంటెక్ అకాడమిక్ ఇయర్ ఎట్లా అంటే అక్టోబర్లో క్లోజ్ అవుతుంది. 2012 అక్టోబర్లో క్లోజ్ అయింది. సో వాడు అక్టోబర్ ఎండింగ్ వచ్చేసరికి ఈ న్యూస్ చెప్పేసరికి నేను నవంబర్ అంతా మొత్తం ఎక్కడి నుంచి మా ఇంటి దగ్గర ఉన్న కాలేజీల నుంచి శ్రీకాకుళంలో ఉన్న కాలేజీల వరకు ప్రతి కాలేజీకి వెళ్ళి రెజ్యూమ్ ఇవ్వడము, డెమో ఇవ్వడము అట్లా చేస్తే చివరికి శ్రీకాకుళంలో కాలేజీకి కూడా వెళ్ళి డెమో ఇచ్చాను అనమాట. వాటి అన్నింటిలో ఏమో కానీ తాడేపల్లిగూడెంలో ఒక కాలేజీలో నాకు ఫైనల్లీ జాబ్ కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళు తీసుకున్నారు. బట్ నాకు 2-3 months చేసేవారికి వెంటనే కాల్ లెటర్ రావడం వల్ల వాళ్ళకి చెప్పేసి నేను బెంగళూరు అప్పుడు నీ దగ్గరికి వచ్చా. అదొక సెపరేట్ స్టోరీ, సెపరేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం కమింగ్ టు బెంగళూరు మెట్రో సిటీ. హైదరాబాద్ వచ్చాం వేరే విషయం, జస్ట్ అది ఇట్లా ఎగ్జామ్ రాయడానికి అది ఇది గణపతి దగ్గరికి వెళ్ళడం. బట్ ఫస్ట్ టైం బెంగళూరు రావడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగుంది బాస్. కానీ అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆపర్చునిటీ ఒకటే ఏంటంటే మనం చాలా వరకు స్లాగ్ చేస్తాం. అంటే ఆపర్చునిటీ వచ్చి సరే వాడు విప్రో లేట్ గా పిలుస్తాడంటే చాలా మంది ఏంటంటే పిలుస్తాడులే కదా అని చెప్పేసి వెయిట్ చేసి అప్పటిదాకా ఎంజాయ్ చేసే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అది ఒక రకము. ఇంకొంతమంది ఏంటంటే వాడు పిలుస్తాడా లేదా అని చెప్పి భయంతో దిగులు పడిపోయి, అంటే లేట్ టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మనకి ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది, వాడు పిలుస్తాడా లేదా అనేది ఇచ్చేసి. కానీ నువ్వేందంటే అంటే ఇంకోటి ఏంటంటే మన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది కదా ఇంకెందుకు మనం ట్రై చేసేది అనుకునే వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు అన్నమాట. చూసుకుని ఇంకేందుకు మనం ఇది చూసి. కానీ నువ్వేందంటే చేతిలో ఉన్న మన ఆపర్చునిటీలో మనం ఏది బెస్ట్ చేయొచ్చు, మనం ఏది పెట్టుకోవచ్చు అని చెప్పి లిస్ట్ రాసుకొని అది చేసి ఎఫర్ట్ పెట్టడం అనేది నిజంగా మంచి విషయం. ప్లస్ దాని నుంచి నీకు రిజల్ట్ కూడా వచ్చింది కదా, తాడేపల్లిగూడెంలో చెప్పావు కదా కాలేజీలో వచ్చిందని కూడా. అవునవునవును. ఏమో అవుట్ ఆఫ్ బాక్స్ ఇవన్నీ నాకు తెలియదు, కానీ జస్ట్ నీతో అన్నా కదా, అరే వాడు పిలవలేదు మనం ఏం చేయలేము ఆ సిచ్యువేషన్లో, దాని గురించి నేను వరీ అవ్వలేదు.
సో మన అప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటి, మనకి స్కిల్ ఉంది, ఎంటెక్ స్కిల్ ఒకటి ఉంది. సో ఎంటెక్ ఉన్న వాళ్ళు అప్పట్లో ఒక ఫ్యాకల్టీకి ఎలిజిబుల్. మన చేతిలో ఉన్నది అట్లీస్ట్ మనం ట్రై చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అన్ని కాలేజీలకి వెళ్ళడము, ఇవ్వడము, ఇవన్నీ చేశాను నేను. సో నేను అన్నా కదా ఆ పాయింట్, మన చేతిలో లేదు, వాడు పిలవలేని దానికి మనం ఏం చేయలేము. మనకు ఉన్నది ఇప్పుడు చేస్తే అట్లీస్ట్ మనకి ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు అట్లా ట్రై చేశాను. అది వర్కౌట్ అయింది లక్కీలీ. సూపర్ సూపర్ బాస్. కానీ అది ప్లస్ పిఏ కూడా మంచిగా చెప్పేవాడు. సాయి ఈ స్టైఫండ్ కి వాడికి బాగా హెల్ప్ చేసాడు అందరికి, మనకే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా అని చెప్పి అప్పుడు నాకు అతను చెప్తే తెలిసింది అన్నమాట. బాగుంది బాస్. సో ఇలాగా అంత ఉంది. సో ఇప్పుడు నీకు ఈ జాబ్ పరంగా ఎంటెక్ లో వచ్చింది కదా, ఎంటెక్ చేసినప్పుడు ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ లో విప్రో వచ్చింది కదా. అవునవును బాస్, ఎంటెక్ లో విప్రో వచ్చింది. కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళు ఉండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారంటే నువ్వు వాళ్ళకి ఏమైనా ఇన్పుట్ ఇస్తావు బాస్? అంటే నేను ఇది చేయలేకపోయినా చేస్తే మంచిది, లేకపోతే ఇలా చేయండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాలనుకుంటున్నా. డెఫినెట్గా బాసు. ఇప్పుడు బీటెక్లో మేమున్నప్పుడు మన కాలేజ్ ఎన్విరాన్మెంట్ మనకు అన్నీ ఇచ్చింది యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలి అంటే. ఇప్పుడు కానీ కొన్ని విషయాల్లో మేము ల్యాక్ అయ్యేవాళ్ళం, నేను కానీ మనకంట కానీ కొన్ని విషయాల్లో కొన్ని ల్యాక్ అయ్యేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఒక ఫ్రీ స్పోకెన్ అనేది ఉంది, బట్ అది సెట్టెన్ కొంచెం సర్కిల్ వరకు, మన సర్కిల్ వరకు అట్లానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐఎస్టీ అని జరిగేది, మేము ఎప్పుడు దానికి అటెండ్ అవ్వలేదు. మేబీ మనం అప్పట్లో దాన్ని డిఫరెంట్గా చూసేవాళ్ళము. బట్ కార్పొరేట్కి వీటికి వెళ్ళిన తర్వాత అదే ఇంపార్టెంట్. ఒక ఇంటర్వ్యూలో వాటిలో మాట్లాడాలంటే అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అని అనిపించింది అనమాట. దాని తర్వాత మాకు అప్పట్లో ఆ స్కిల్ లేదు, అది ఇంపార్టెంట్ అని కూడా తెలియదు. సో అంటే ఆ విషయం ఆదిత్య గారు బ్రింగ్ చేసాడు అనమాట వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో. అప్పట్లో ఏమో ఐఎస్టీలో అంటే బ్యాటింగ్ అని దొబ్బేవాళ్ళు. ఆఫీస్కి వెళ్తే నువ్వు అమ్మాయితోనే మాట్లాడాలా, మరి మాట్లాడకుండా ఉంటావా, పని చేయాలి, జరగాలి, ఏం చేస్తావు? అవునవును. మేబీ పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కొంచెం నారో మైండెడ్ అంటే అప్పటి సిచ్యువేషన్ ప్రకారం అప్పటికి అది మన బ్రాటప్, మన థింగ్స్, మన ఎంతవరకు ఎక్స్పోజర్ ఉంది దాంతవరకే మనం థింక్ చేయగలుగుతాం. వెళ్తేనే చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేసి మనం ఎట్లా అంటే అట్లా చూసేది అనుకుంటాం, కానీ ఇప్పుడు కొంచెం యుఎస్ అలా వెళ్ళినప్పుడు రోడ్లు నీట్ గా పెట్టేది, చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా ఉండేది. ఆయన చూస్తే అనిపిస్తుంది ఇది సింపుల్ థింగే కదరా, ఇది మనం మన కంట్రీలో కూడా చేస్తే నీట్ గా ఉంటుంది కదా అనే ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. కరెక్ట్. ఎప్పుడు అంటే ఇప్పుడు మాలా వచ్చే వాళ్ళందరూ ఏంటంటే స్కిల్ని, ఒక టెక్నికల్ స్కిల్ వీటిని నేర్చుకోవడానికి ఎప్పుడు వెనకవాడం. బట్ ఇట్లాంటి ఏవైతే అదర్ నెసెసిటీ థింగ్స్ ఉన్నాయో వాటిలో కొంచెం ల్యాకింగ్ అనమాట. సో ఇప్పుడు ఎవరు వద్దామనుకుని ఏం చేద్దాం అనుకున్నా రియల్గా, సో అవి కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. బేసిక్గా వాళ్ళు అవి కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కానీ సెకండ్ ఇయర్ నుంచి కానీ వాట్ ఈస్ అ రిక్వైర్డ్ థింగ్ ఫర్ ఎ జాబ్ అనేది తెలుసుకుని వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తే వాళ్ళు వెంటనే కొంచెం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ, ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. దట్స్ ఓన్లీ థింగ్. మేబీ కోర్ సాఫ్ట్వేర్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఐ డోంట్ నో హౌ టు కమెంట్ ఇట్. అగైన్ కొంతమందికి ఇక్కడ కూడా వచ్చి నచ్చదు, కొంతమందికి అట్లనే ఖాళీగా ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పర్సంటేజ్ అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కానీ రియల్గా ఇంట్రెస్ట్ ఉండి సాఫ్ట్వేర్లో రావాలనుకునే వాళ్ళు అయితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు, ఇంకా దాని తర్వాత మీలాంటి పీపుల్ ఇంటెల్ ఇంటర్న్షిప్ చేశారు, నువ్వు కానీ రాజీవ్ కానీ నిశాంత్ కానీ, వీళ్ళు ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరూ చేస్తారు, కానీ అప్పట్లో ఏమీ తెలియని, సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ఇంత చేయగలిగారు. సో రియల్గా ఎఫర్ట్ ఉన్నవాళ్ళు, విల్లింగ్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులో కూడా ఉండడం అనేది, ఒక అడుగు ముందుకెళ్ళడం అనేది ఇట్స్ ఏ రియల్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట వాళ్ళకి. ఆ క్రెడిట్ అయితే నిశాంత్, రాజుకే ఇవ్వాలా, వాళ్ళే మొత్తం ఇనిషియేషన్ తీసుకున్నారు. నా పేరు ఒకటి యాడ్ చేశారు కాబట్టి నేను వాళ్ళతో వెళ్ళిపోయాను. కానీ దట్స్ యువర్ ఏమంటారు, నీ గుడ్నెస్ అది. బట్ నిజంగా వాళ్ళే చేశారు పాపం, అంతా కూడా చేసి అప్లై, అసలు ఎక్కడ అప్లై చేసా నాకేం తెలీదు, పేరు పెడతా ఉన్నారు, పెట్టారు, నేను కొంతవరకు హెల్ప్ చేసి. మన బ్యాచ్లో ఏంటంటే యూజువల్గా కొన్నాట్లో ఎక్సెల్ ఉన్న వాళ్ళు ఉంటారు. మన బ్యాచ్ ఏంటంటే ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే
ఇప్పుడు పీపుల్ లైక్ కామరాజు వీళ్ళు చూసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ కోర్లో టాప్ అనమాట, కోర్ నాలెడ్జ్లో. కొంతమంది ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జ్ లైక్ రాజీవ్ అండ్ మన చటర్జీ, వీళ్ళందరూ కంప్యూటర్ ఈ నాలెడ్జ్లో వాళ్ళు ఎక్స్ట్రీమ్ అనమాట, పీక్. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఈసీఈలో పీక్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ షార్ట్ మూవీస్ ఇట్లాంటి తీయడము, ఎంకరేజ్ చేయడము, వీటిల్లో కూడా ఇప్పుడు తీస్తున్నారు అందరూ. నేను వెంకటకృష్ణ మాట్లాడుకుంటే ఎప్పుడు అంటాం, ఒక జనరేషన్ ఒక హెడ్ ముందు థింక్ చేస్తారు చూడు, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ మీది. కొంతమంది స్పోర్ట్స్లో ఎక్సెల్ అయిన వాళ్ళు ఉంటారు. సో నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ ఏమంటారు, ఏ గ్రేట్ మిక్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని అనిపించింది మన కాలేజ్, ఎస్పెషల్లీ మన బ్యాచ్లో అదే అనిపించింది. బట్ ఎవరికి వాళ్ళ దాంట్లోనే ఉండిపోకుండా అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అని నాకు అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు లైక్ నువ్వు చాలా మోటివేట్ చేస్తావు షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి కానీ వీటికి కానీ. సో కొంచెం ఎంతో కొంత నా వరకు ఏంటంటే ఐఎమ్ కెమెరా షై పర్సన్. నేను ఎంత ఫ్రీగా మాట్లాడినా, ఎంత ఫ్రీగా ఉన్నా, ఒక కెమెరా పెట్టేసరికి ఆ న్యాచురల్ ఇది పోయింది అనమాట. సో అందువల్ల నేను మా వైఫ్ కూడా ఫోటోలు దిగమంటే నేను అంత ఏమంటారు అంత రెస్పాన్సివ్గా లేకపోతే ఫీల్ అవుతూ ఉంటుంది, అది వేరే విషయం. సో యా అది స్టాప్ చేస్తుంది. ఓకే, బాగుంది సై. ఇప్పుడు సో ఇంకొకటి ఏంటంటే కాలేజ్ లో ఇప్పుడున్న వాళ్ళు ఒకళ్ళ కెరియర్ గ్రోత్ సాఫ్ట్వేర్ చూసేసుకుంటే ఇంకేదన్నా ఒకటైతే నువ్వు చెప్పావు కమ్యూనికేషన్ అయి స్టార్టింగ్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పావు. ఇంకేమన్నా బెటర్ అయితే స్టార్టింగ్ నుంచి చేయడానికి ప్రిపరేషన్ పరంగా కానీ కాలేజ్ వాళ్ళు అంటే ప్రజెంట్ స్టూడెంట్స్ అంటున్నారు. కరెక్ట్. యా మెయిన్ స్కిల్ అండ్ మన కాలేజ్ ఎన్విరాన్మెంటే మరి ఇప్పటికీ ఎలా ఉందో తెలియదు, కానీ మన కాలేజ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి న్యాచురల్గా అన్ని కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి మనకి, ఫ్యాకల్టీ కానీ లైబ్రరీ కానీ ఇంకా అక్కడికి వచ్చే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కానీ. సో ఆ ఎన్వైరన్మెంట్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మనకి 99% అంతా పాజిటివ్ రిజల్టే ఉంటుంది అక్కడ. మనకున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోగలం, మనకున్న ల్యాబొరేటరీ కానీ ఇవన్నీ. సో అవి మనకున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే చాలు, అంతకు మించి ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు ప్రతిదీ ఎలాగో నీకు తెలిసింది అప్లికేషన్ ఓరియంటెడ్ అంతా. సో ఊరికే థియరిటికల్ నాలెడ్జ్ పెంచుకోకుండా అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది అప్లై చేయగలిగితే వాళ్ళకి ఇంకా మంచి బెటర్ రిజల్ట్ ఉంటుంది. యా ఎనీవే అది ఒకటి. ఇంకా ఇప్పుడు కాలానికి మేబీ నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ యాటిట్యూడ్స్ అనేవి ఎక్కువ పెంచుకోకుండా ఫస్ట్ నుంచి కొంచెం అందులో కూడా కొంచెం తగ్గితేనే ఇందులో పెరగగలుగుతారనేది అంత సినిమా డైలాగ్ మనం. యా అది బాసు. ఓకే, ఇంకోటి నీకు బీటెక్ లో ఉన్న మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి మా కాలేజీలో? నాకు మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే బాగా నచ్చిన చాలా బీటెక్ అంటేనే మన మెమరబుల్. బట్ అందులో పీక్ మూమెంట్స్ అంటే ఒకటి మన మ్యాచ్ జరిగిన రోజు, రెండోది మన ఫెస్ట్ జరిగిన రోజు. ఆ రెండు ఎప్పటికీ మళ్ళీ దిండి వెళ్ళిన రోజు ఒకటి నాకు బాగా గుర్తు. మన ఫెస్ట్ అయిపోయిన రోజు కూడా మనం గుర్తెచ్చుకుంటా. ఫెస్ట్ అయిపోయాక కూడా అంటే మనము మన సీనియర్స్కి చేసింది అనుకుంటా, మన థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చేసింది. నీకు గుర్తుంటే మనం ఆ ఫెస్ట్ అయిపోయాక కూడా మనందరం ఆ నైట్ కూర్చుని తెల్లవారి 6 o'clock వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అవునవును, కరెక్ట్. నేను యాక్చువల్గా నా లైఫ్లో నైట్ అంతా మేల్కొంది ఫస్ట్ టైం. ఎగ్జాక్ట్లీ నేను కూడా నా లైఫ్లో మేల్కొన్న ఫస్ట్ రోజు అదే. మొత్తం ఎంటైర్ నైట్ మేల్కొన్న ఫస్ట్ డే అదే. నాకు తెలిసి మన ఫెస్ట్ మేబీ midnight 12 o'clock ఎప్పుడో అయిపోయి ఉండొచ్చు, నాకు టైం కూడా గుర్తులేదు. బట్ స్టిల్ మనమందరం కూర్చుని అట్లా 6 o'clock వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. దట్ వాజ్ వన్ ఆఫ్ ది పీక్ మూమెంట్ అనమాట మన మెమరీస్లో. అండ్ సెకండ్ అనేది మన మ్యాచ్.
ఇంకా దట్ ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ ఐటీ అండ్ ట్రిపుల్ ఈ, అది అయితే ఇంకా ఆ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ఎంకరేజింగ్లో ఆడి వాళ్ళకి వేరే ఉంటుంది, మనం ఎంకరేజింగ్లో మనకి వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ అనేది, మధ్యలో ఆ తేనె పట్టు వచ్చి తేనెటీగలు అందరూ పరిగెడడం అనేది, దోస్ ఆర్ లైక్ మళ్ళీ దిండిలో మనం వెళ్ళి ఎంజాయ్ చేసింది. ఇంకా లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏమంటారు యాన్యువల్ డే ఫంక్షన్స్లో చేసి వెళ్ళారు కానీ భరత్ నేను, యా దోస్ ఆర్ లైక్ నా అన్మ్యాచబుల్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఐ ఆల్వేస్ లైక్ నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండడం అనేది బాగా ఇష్టము, హై ఇస్తుంది ఎప్పుడు నాకు. చాలామంది నీ పెళ్ళి అసలు అది మర్చిపోలేము, అంతమంది నేను ఎప్పుడు చూడలేదు. అంటే చూడలేదు ఇన్ ద సెన్స్ బయటకు వచ్చిన తర్వాత మన బ్యాచ్ అంతమంది గ్యాదర్ అయింది పిఏ మ్యారేజ్కి, నీ మ్యారేజ్కి. అవును, అసలు నాకు మ్యారేజ్ అంటే గుర్తొచ్చేది, మన ఇద్దరమే అందరు మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళం కదా. యా ఎగ్జాక్ట్లీ. ఎంత దూరంలో ఉన్నా అన్ని ఏడార్లు దాటుకుంటూ వెళ్ళింది మన ఇద్దరమే. యా నాకు ఆల్వేస్ ఫ్రెండ్స్తో ఉండడం ఇష్టము, వాళ్ళతో ఎంజాయ్ స్పెండ్ చేయడం అనేది ఇష్టమైన థింగ్. మా వైఫ్కి పెళ్ళి చూపులకి వెళ్ళడానికి కూడా చెప్పిన మాట ఇదే, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండడం అనేది ఇష్టము అని చెప్పారన్నమాట. ఆ మాట కూడా దాంతో. యా బాగుంది సాయి. ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ కలిసినప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, నీకు ఇంటికి వచ్చి ఉదయభాన్ వచ్చి ప్రైజ్ మనీ క్యాష్ మనీ ఇచ్చేసి వెళ్ళింది, అప్పటికే నువ్వు సెలబ్రిటీలా అని టీవీలో కూడా వచ్చావు అని చెప్పి టీవీలో చూసాను యాక్చువల్ నేను. ఓకే. అది ఏంటంటే ఒక చిన్న టీవీ షో ఏదో జరిగితే మనం ఇంట్లో నుంచి మొబైల్లో ఫాస్టెస్ట్ ఆన్సర్ ఏదో ఇవ్వాలన్నమాట. సో జస్ట్ అది నేను ఏదో క్వశ్చన్ వాళ్ళ ఫేస్ మీద మొత్తం ఫేస్ నిండా కవర్ చేసి ఒక ఐ కానీ నోస్ కానీ ఒక చిన్న డాట్ లాంటివి తీస్తారనమాట, రివీల్ చేస్తారు. అది ఎవరు అనేది మనం ఫైండ్ అవుట్ చేసి మెసేజ్ చేయాలి. అది స్టేట్లో ఫస్ట్ ఎవరు చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. అప్పటి వరకు మనం అవన్నీ ఫేక్ అని కూడా కాదు, మనకు తెలియదు వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్ అనేది. బట్ నేను అది చేస్తే నిజంగానే వచ్చింది, షాక్ అయ్యా నేను. సో వాళ్ళు కాల్ చేసి మీకు ఇట్లా వచ్చింది, మిమ్మల్ని వీడియో తీసుకోవడానికి ఇట్లా వస్తారు వెళ్ళు టీం అది ఇది అంటే నేను షాక్ అయ్యా నిజంగా. సో అది వాళ్ళు వచ్చి నిజంగానే తీసుకున్నారు. అప్పట్లో అది మీరు అందరూ చూసుంటారు మేబీ. అప్పుడే పరిచయం నువ్వు జరిగిన తర్వాత. నైస్ గ్లాడ్. ఉదయభానుకు థ్యాంక్స్ చెప్పాలి అయితే, బాస్కి పరిచయం చేసినందుకు. అది తర్వాత నాకు తెలిసి మనం ఇంకా బాగా క్లోజ్ అయింది మేబీ బెంగళూరులో అయి ఉండొచ్చు. అంటే అంతకు ముందే క్లోజు, బట్ ఈవెన్ వైజాగ్ కూడా వెళ్ళాం. పేపర్ ప్రజెంటేషన్ నీకు రాలేదు, బొర్రా మ్యారేజ్కి మన ఇద్దరం వెళ్ళాం. కాకపోతే మేము ఎప్పుడు మాకల్లా గుర్తయింది అంటే, మేము కాలేజీలో ఉన్నప్పుడు వచ్చాము అంటే మీ ఇంటికి రావడము, హాట్ లైన్స్ నుంచి శనగలు గోంగూర కర్రీ సాంబార్ తినడం, అదే గుర్తుంది. మేము వచ్చేవాళ్ళం, మధ్యాహ్నం మీ ఇంటికి రావడం, మీ రూమ్కి రావడం, తినడం, వెళ్ళడం. మూర్తి నువ్వు యూఆర్ లైక్ ఎవర్ రూమ్ ఈజ్ ద బెస్ట్ రూమ్ ఫర్ అస్. ఎప్పుడైనా రావడం ఆతిథ్యం అదే. ఒక రొటీన్, ఒక రిచువల్ లా ఉండేది అక్కడ అంతా. అవునవును. దాని తర్వాత బెంగళూరులో కూడా మనం మంచిగా స్పెండ్ చేసాం. నేనున్న కొంతకాలంలో మీ రూమ్కి మ్యాక్సిమం స్టార్టింగ్లో మీ రూమ్లో ఉన్నా, దాని తర్వాత కొంచెం లాంగ్ అవుతుందని షిఫ్ట్ అయ్యా. బట్ హెబ్బల దగ్గర నుంచి టీ నగర్ నుంచి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళేవాడిని. బట్ దాని తర్వాత వీకెండ్స్ వస్తూ ఉండేవాడిని నేను. అవునవును, కరెక్ట్. అవును, కానీ అది లాంగ్. అప్పుడు అంటే ఇంకొంచెం ట్రాఫిక్ తక్కువ, ఇప్పుడైతే అసలు వెళ్ళలేవు, ఇంపాసిబుల్. అవునవును. ఇప్పుడు 2-3 గంటలు పట్టింది మినిమం వెళ్ళాలంటే. అవునవును, కరెక్ట్. సో అలా ఉంది. ఇంకొకటి బాస్, ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు జాబ్ చేసే చెప్పావు. సో నీ చైల్డ్హుడ్ జర్నీ టు SRKR ఎలా జరిగింది? ఎలాగా బ్రాటప్ ఎలా ఉన్నింది? ఎట్లా వెళ్ళావు థింగ్స్ చేసుకొని? చైల్డ్హుడ్ అంటే 10th క్లాస్ వరకు నేను మామూలుగా ఇట్లా గవర్నమెంట్ స్కూలే బాసు. బేసిక్గా
చెప్పాలంటే చాలా లోవర్ క్లాస్ నుంచి వచ్చాము. సో 10th క్లాస్ వరకు అంతా అట్లానే అయ్యింది. సో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఐ డోంట్ నో అనమాట ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది తెలీదు. బేసిక్గా మా ఫ్రెండు ఆదిత్య కాలేజీలో నా స్కూల్మేట్లో రవి అని ఒక అతను ఉన్నాడు, నీ పేరే, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను జాయిన్ అవుతున్నాడని ఇంటర్మీడియట్లో నేను ఆదిత్య కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. బట్ అప్పుడు కూడా తెలుగు మీడియమే తీసుకున్నాను. నాకు ఎందుకంటే అప్పటికి తెలియదు, మాకు తెలిసిన మీడియం ఒకటి తెలుగు మీడియం. సో నేను ఇంటర్మీడియట్ కూడా తెలుగులోనే చదివాను అనమాట ఇంటర్. అప్పుడు థ్యాంక్స్ టు మై ప్రైవేట్ టీచర్ అనమాట, బంగారు బాబు అని ఒక సార్ ఉంటారు. ఆయన తీసుకెళ్ళి నన్ను ఆ కాలేజ్లో మాట్లాడిపించి, అవన్నీ తెలియదు మా పేరెంట్స్కి కానీ నాకు కానీ ఎవరికి ఇవన్నీ తెలియదు అనమాట. సో ఆయన తీసుకెళ్ళి, నాకు ఇప్పటికీ గుర్తుంది, 125 రూపీస్ ఫీజు ఆయనే పే చేశారు, స్టార్టింగ్ అప్లికేషన్ ఫీజు ఆయన పే చేసి నన్ను ఆ కాలేజ్లో జాయిన్ చేయించారు. సో అది అయిన తర్వాత ఇంటర్మీడియట్ యాజ్ యూజువల్గానే మనం బాగానే అంత మ్యాథే ఉంటుంది కాబట్టి తెలుగు మీడియమే కాబట్టి యాజ్ యూజువల్గానే బాగానే సర్వైవ్ అయిపోయాం, బాగానే కోపప్ అయిపోయాం. ఎంసెట్ నాకు ఐఐటి రాయమని వాళ్ళు వచ్చారనమాట, టీము ఎవరో వస్తే, మేము ఐఐటి ఇంగ్లీష్లో ఉంటుందని కూడా తెలియదు నాకు, కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుందని ఫస్ట్ రాద్దాం అనుకుని, దాని తర్వాత అది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందని తెలుసుకుని డ్రాప్ అయ్యి ఓన్లీ ఎంసెట్ రాశాను. రాసిన తర్వాత 6000 ర్యాంకు 6240 వచ్చిందనమాట ఎంసెట్లో ర్యాంకు. అప్పుడు మణికంఠ పరిచయం అయ్యాడు. మణికంఠ వాడు ఇంగ్లీష్ మీడియం, మా ఊరైనా కూడా అంత తెలియదు, బట్ తెలుసు. అవును, అదే చెప్పాడు మణికంఠ మామూలు మీరిద్దరు బాగా వైబ్ అయ్యి వెళ్ళేవాళ్ళు కదా కాలేజీలో, ముందు నుంచి తెలిసామో, పాలకొల్లు చిన్నప్పటి నుంచి అనుకున్నాం కానీ చెప్పాడు నాకు అప్పుడు దాకా తెలీదు. ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరెవరు పాలకొల్లు నుంచి జాయిన్ అవుతున్నారు SRKR కంటే అప్పుడు పరిచయం అయ్యాడు అని చెప్పి చెప్పాను. అప్పుడు మణికంఠ వాళ్ళ బ్రదరు, మణికంఠ, నేను, మా ఫాదరు నలుగురం కలిపి గుంటూరులో కౌన్సిలింగ్కి వెళ్ళాం. కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మణికంఠది నాది సేమ్ ర్యాంక్, వాడిది 5500 ఏమో, నా 6240, సేమ్ లైన్స్లో ఉన్నాము. SRKRలో ఎట్లానో మేము ఊరు దాటి వెళ్ళదలుచుకోలేని బ్యాచ్ కాబట్టి ఏయూలో వాటిలో ఇట్లా అప్లై చేసిన తర్వాత SRKR మా ఫస్ట్ ప్రయారిటీ. సో అందులో ఏ బ్రాంచ్ వస్తుందా ఏంటో నా థింక్ చేసుకుని ఇంకిద్దరికి ట్రిపుల్ వచ్చేసరికి ఇద్దరం ట్రిపుల్ జాయిన్ అయ్యాము. ఇంకా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాము, ఇన్కేస్ ఈసీఈ కానీ సిఎస్సి కానీ అట్లా ఏమైనా వస్తుందేమో అన్నట్టు సెకండ్ కౌన్సిలింగ్. ఫస్ట్ టైం పేరెంట్స్ని వాళ్ళని తీసుకెళ్ళాము. దాని తర్వాత ఓన్లీ మీ ఇద్దరం వెళ్ళి, అప్పటికి ఏం రాలేదు, ట్రిపుల్ ఏనే వచ్చింది. అప్పుడు ఇంకా ఇద్దరం ఓకే మన జర్నీ ఏంది అనేది, వాడు మనీ నాకు బాగా క్లోజు, ఇంకా వాడు ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ స్టేజ్ ఇద్దరు ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కూడా. వాళ్ళ ఫాదరు కష్టపడి చదివించారు, మా ఫాదరు సేమ్, వాడికి సిస్టర్స్ మాకు సిస్టర్స్, ఇవన్నీ ఇంకా సేమ్ ఇదనమాట, సేమ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవి కానీ. ఇద్దరం ఒక సైకిల్ తీసుకొని ఇంకా ఫస్ట్లో మాకేంటంటే ర్యాగింగ్ భయం వేసి, వాడు నేను నీకు ట్రక్కులు తీసుకెళ్ళి లారీలు పాలకొల్లు నుంచి భీమవరం లారీల మీద వచ్చేవాళ్ళం, బస్ స్టాండ్కి వస్తే సీనియర్స్ ర్యాగ్ చేస్తారని. ఇప్పుడు తలుచుకుంటే ఫన్నీగా ఉంటాయి కానీ ఇక దాని తర్వాత కొన్ని రోజులు, ఒక 10 రోజులు 20 రోజులు అయిపోయిన తర్వాత బస్ పాస్ తీసుకుని సైకిల్ వేసుకుని వెళ్ళడం కానీ, మనీ వాడు నేను బాగా 4 years అట్లానే కలిసి వచ్చేవాళ్ళం. వాడు నేను పొద్దున్నే లేవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాడిని పిక్ చేసుకుని బస్ స్టాండ్కి రావడం, పాలకొల్లు బస్ స్టాండ్లో సైకిల్ పెట్టడం, అక్కడి నుంచి ఇద్దరు రావడం, మళ్ళీ భీమవరం బస్ స్టాండ్లో సైకిల్ పిక్ చేసుకోవడం, కాలేజీకి రావడం. ఇంకా వాడు నేను 4 years అలా థిక్ ఫ్రెండ్స్. బాగుంది బాస్, సూపర్. సో అలా వెళ్తా ఉంది. ఇప్పుడు నీకు లైఫ్ పరంగా బాస్ మామూలుగా జస్ట్ కొన్ని అంటే ఇన్నేళ్ళు నువ్వు ట్రావెల్ చేసావు, థింగ్స్ చూసావు, అన్ని చేసి ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా, నీకు బాగా హ్యాపీనెస్ ఎప్పుడు అనిపిస్తుంది అసలు? అంటే ఇప్పుడు సాయి అని నీ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అని అడిగితే నువ్వేం చెప్తావు? నా డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ మెయిన్లీ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో ఉండడమే మంచి హ్యాపీనెస్ బాసు. నాకు ఎప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. మనం రెగ్యులర్ లైఫ్ టైంలో జాబులు చేస్తూ ఉంటాం, అవన్నీ కామన్.
బట్ ఒక 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 ఈవెంట్కి వెళ్ళి అందులో మన అనుకున్న వాళ్ళు అందరితో కలిసి వాళ్ళతో హ్యాపీగా మాట్లాడకుండా ఎన్ని గంటలైనా పర్లేదు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట అసలు. సో ఫ్యామిలీ ఇవన్నీ ఎట్లానో ఉంటాయి, బట్ ఇవన్నీ నాకు ఇప్పటికీ విచ్ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ అనమాట. ఏదైనా న్యూ ఇయర్ ఈవెంట్ వచ్చిన అందరం మన అనుకున్న వాళ్ళు కలుసుకుని సరదాగా డ్యాన్సులు వేసుకుని సరదాగా మాట్లాడుకుని నాకు మేబీ చిన్న థింగ్ అనిపిస్తుంది. అంటే గోవా ట్రిప్ ఊరికే అనుకుంటేనే అసలు తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది బస్సు అనుకునే వాళ్ళకి గోవాకి ఇలా ప్లాన్ చేస్తాం. అవునవును. ఇప్పుడున్న బిజీ వాళ్ళు ఎవరెవరు ఎప్పుడు కలుస్తాయో తెలియదు కానీ బట్ అలా కలిసిన ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏవో పెద్ద పెద్ద గోల్స్ అవి ఏమీ లేవు నాకు ఎప్పుడు. సో ఉన్నదా అట్లా మన అనుకున్న వాళ్ళు మనతో ఇప్పుడు మీ రూమ్ అప్పట్లో నేను బెంగళూరులో ఉండేవాడిని, ఉంటే మీ రూమ్కి వీకెండ్ వస్తే మంచి హ్యాపీగా ఉండేది. అందరం కలిసి సినిమాకి వెళ్ళడం తినడం అవి యా అట్లా దోస్ ఆర్ ద థింగ్స్ ఐ లైక్ బస్. ఓకే నైస్ నైస్ బాస్. ఇంకోటి నువ్వు మనీని ఎలా చూస్తావు బాస్? మనీ డెఫినెట్లీ ఇంపార్టెంట్ బాసు, అది లేకుండా ఏది నడవదు. సో నాకు ఏమీ లేని రోజుల్లో అంటే బాగా తిండి కూడా కష్టం అనుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఓకే అట్లీస్ట్ కొంచెం పర్లేదు నడుస్తూ ఉంది, అంతా హ్యాపీగానే ఉన్నాము. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, అది లేకపోతే ఏది నడవదు. బట్ అదే మొత్తం కాదు అదే మొత్తం అలా అనుకుని అదే మొత్తం కాదు ఫ్రీగా ఏది వస్తుందంటే ఏది రాదు. ఇప్పుడు ఈ సడన్గా 2-3 నెలలు మనకు జాబ్ లేదనుకో మనీ ఎట్లా వచ్చేది ఎవరు ఇవ్వరు. సో మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి, మనీని రెస్పెక్ట్ చేయాలి. డెఫినెట్గా మనం రెస్పెక్ట్ చేయాలి. మన డైలీ నీడ్స్ ఏదైనా ఫుల్ఫిల్ అయ్యేది అదే. అలా అని 100% రెస్పెక్ట్ ఓన్లీ మనీకి వేస్తే దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఒక రిలేషన్ కానీ ఒక హెల్త్ కానీ ఏదైనా అన్నీ మనీతో రావు, బట్ మనీ లేకపోయినా కూడా ఉండవు అవి. ఇప్పుడు మనకు చెప్తా ఉంటారు ఎవరైనా రిలేషన్ని మనీతో కొనలేము అది ఇది అని చెప్తారు. అదేవిధంగా మనీ లేకపోయినా కూడా రిలేషన్ ఉండదు చాలా చోట్ల. నువ్వు కంప్లీట్గా నాన్ ఎర్నింగ్ పర్సన్ అయ్యావనుకో అప్పుడు కూడా రెస్పెక్ట్ ఉండదు నీకు. ఇప్పుడు ఒక 1 month ఉంటుంది, ఒక 6 months ఉంటుంది, ఒక 10 years ఉండదు, ఒక 50 years ఉండదు. సో దాని తగ్గుపాళ్లలో అది ఎంతవరకు అవసరమో మనం అంతవరకు తీసుకోవాలి. దాన్ని అంతకు మించి ఎక్కించుకోకూడదు. మన డైలీ నీడ్స్, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ మన నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేంతవరకు దాన్ని తీసుకోవాలి, మనం సెక్యూర్ చేసేంతవరకు తీసుకోవాలి. అంతేగాని దాన్ని ఒక గ్రీడీనెస్ కింద తీసుకోకూడదు ఎప్పుడు. ఓకే ఓకే బాగుంది బాస్. నీకు ఎప్పుడైనా లో పాయింట్ ఎప్పుడైనా అనిపించిందా బాస్? అంటే మామూలుగా ఎప్పుడు సరదాగా అలా ఉంటావు, అరే ఏదైనా బాగా లోగా పాయింట్ అనిపించిందా ఈ లైఫ్లో, దాన్ని ఎలా ట్యాకిల్ చేసావు? లో పాయింట్ అనేది యూజువల్గా ఉండదు, బట్ ఉంటుంది. నాకేంటంటే నాకు మెయిన్ రిలేషన్స్ అండ్ హెల్త్ అనేది బాగా ఇంపార్టెంట్ అనిపిస్తాయి నాకు. మనీ కూడా ఇంపార్టెంటే డెఫినెట్గా. ఎప్పుడన్నా అవి డిస్టర్బెన్సెస్ అయినప్పుడు రిలేషన్స్లో నాకు ఎట్లా అంటే నాతో పాటు 3 ఉన్నారనుకో, ఆ 3 నాకు కావాల్సిన వాళ్ళు అనుకో లెట్సే, ఓకే అందులో ఒక 2కి బాగాలేదనుకో నీ ఫీల్ అవుతా కూర్చుని. అంటే నాకు స్మూత్గా ఉండాలన్నమాట ప్రతిదీ. కొంచెం కాంట్రవర్సీలు గొడవలు ఇట్లా కాకుండా ఎప్పుడు ఒక హ్యాపీ రిలేషన్ ఉండాలి అని అనుకుంటాం, కానీ అది పాసిబుల్ కాదు రియల్ లైఫ్లో. ఎక్కడొక చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు అవి కొంచెం ఎక్కువ అయినప్పుడు కొంచెం లో ఫీల్ అవుతాం. యాక్చువల్గా మనం హైదరాబాద్ లో ఒకసారి కలిసాం, గుర్తుందా? అందరం కలిసి అవునవును కలిసినప్పుడు వైఫ్ విత్ ఫ్యామిలీస్ అందరం కలిసాం, గుర్తుంది? అవునవును కలిసాం. అవును మీ అన్ని రెస్టారెంట్ లో. అప్పుడు నువ్వు వచ్చేసి అందరి అప్పుడు నీకు ఇంకా పెళ్లి కాలేదు. లేదు అవును బ్యాచులర్. అవును అప్పుడు వస్తే నువ్వు పెళ్ళైన వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాళ్ళు గొడవలు సాల్వ్ చేస్తా ఉంటే మా వైఫ్ ఆశ్చర్యపోయింది అనమాట. సాయి ఏంటి పెళ్లి కాకుండా పెళ్ళైన వాళ్ళు చేస్తా, మేము గొడవ పడ్డకుండా మేము సాయికి ఫోన్ చేస్తా అని చెప్పి భయపడిచ్చేదాం. ఇట్స్ జస్ట్ సాయికి చెప్తాను, సాయి ఎలా సాల్వ్ చేసి చూసి. అవును బాసు, నేను కొంచెం
అంటే ఎంత సరదాగా కనిపిస్తాం అంత కొంచెం సెన్సిటివ్గా ఉంటా. యా అది ఉండకూడదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ కానీ ఉండాలి బాసు. అంటే బేసిక్ గా ఏమైపోద్ది అంటే సెన్సిటివిటీ వల్ల మనకి ఎక్కువ హర్టింగ్ అనిపిస్తుంది. యా ఎగ్జాక్ట్లీ. ఉంటుంది. కానీ అది లేకపోతే లైఫ్ లో జ్యూస్ అనేది ఉండదు బాసు, ఎంతో కొంత మాత్రం. అంటే నాకు అనిపిస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళు భూమి తగ్గిపోయారు అనుకో, ఓవరాల్ ఎకోసిస్టమ్ దెబ్బతిన్నది. వీడు ఇవే వెళ్ళిపోతాయి అన్నమాట. మెకానికల్ గా ఏ రోబోట్స్ లాగా అయిపోద్ది అనమాట. ఉండాలి, చేయాలి, కానీ అదే కొంచెం ఫైన్ బ్యాలెన్స్ కొంతవరకు పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ అవును బాసు. యా బాసు. సో ఇప్పుడు వెదర్ ఎన్వైరన్మెంట్ అంతా యూఎస్ లో సెట్ అయిందా? యా అంతా సెట్ అయింది బాసు. ఇక్కడ బేసిక్గా వింటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఓకే, అంటే మనం మేనేజబుల్ విత్ ఇన్ ఇన్సైడ్ ఉన్నంతసేపు అట్లా మనకేమీ ఇబ్బంది ఉండదు. సో ఒక 3-4 months అట్లా కొంచెం జాగ్రత్తగా ఉంటే రిమైనింగ్ మంత్స్ అంతా బాగానే ఉంటాయి. వెదర్ పరంగా అన్నీ ఓకే. ఇంత ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నా వీళ్ళు ఇంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటారనిపించింది. ఎందుకంటే మన ఇండియన్ వెదర్ అనేది 365 days మనం బయటని తిరగలుగుతాం. మనం ఎప్పుడు మ్యాక్సిమం సమ్మర్ మరి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండడం అనేది వేరు, మరి తుఫాన్లు రావడం వేరు. ఎక్స్ట్రీమ్ హాట్ అనేది మరి 50 degrees వెళ్ళడం అనేది వేరు అక్కడ మనకి. వచ్చిన కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఇంత ఎక్స్ట్రీమ్ వెదర్స్, మంచులు పడిపోతున్నా వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు అంటే ఎక్స్ట్రీమ్ ఏమంటారు మెయింటెనెన్స్ అనమాట. వీళ్ళు అంతా వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది అంతా. సో వీటి థింగ్స్ వల్ల వీళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్ వెదర్స్కి ఇంత ఇలా ఉన్నారు. రియల్గా ఇంకా నేచురల్గా కూడా అంతా అనుకూలిస్తే ఎలా ఉంటారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే చెప్పా కదా, గుడ్ థింగ్స్ ఎవ్రీవేర్ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. ఇక్కడ కొన్ని బ్యాడ్ గుడ్ ఉంటాయి. బట్ ఇంత ఎక్స్ట్రీమిటీస్లో కూడా నేను అదే విన్నాను యాక్చువల్గా. అలా వరదలు అలా వచ్చి స్నో పడుతున్నా స్కూల్లోకి వెళ్ళిపోతూ ఉంటారట. అవునవును, వెళ్ళిపోతూ ఉంటారు. గవర్నమెంట్ వచ్చి స్నో క్లియర్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. క్లియర్ చేస్తుంది, థింగ్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి అంతా. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నట్టు బిహేవ్ అవుతుంది మొత్తం. అంతా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. కొన్ని ఫ్లాస్ ఉంటాయి, బట్ రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది గుడ్ థింగ్స్ కాబట్టి అంత బాగా అనిపించింది అనమాట ఆ విషయంలో. బట్ కొన్ని స్టేట్స్లో పీపుల్ ఫీల్ వెరీ లో డ్యూరింగ్ ద వింటర్ సీజన్. బట్ బికాస్ వాళ్ళు బయటికి రాలేరు అసలు, కొన్ని రోజులు బట్టి కొంచెం చాలా లో ఫీల్ అవుతారు. కెనడాలో అయినా యూఎస్లో కొన్ని స్టేట్స్లో అయినా. బట్ ఇక్కడ మాకంత ఎక్స్ట్రీమ్ లో ఫీల్ అయినంత ఏం లేదు. వీఆర్ గుడ్ ఫర్ నౌ. మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసావా అక్కడ? సత్యరాజేష్ యాక్చువల్లీ నా దగ్గరలోనే ఉన్నాడు. సేమ్ డల్లాస్లోనే, డిఫరెంట్ సిటీ, ఒక 1 hour అవేలో. బట్ మీట్ అవ్వలేదు, ప్లాన్ చేయాలి. నెక్స్ట్ మంత్ వెంకటకృష్ణ వస్తున్నాడు ఇక్కడ. వాడికి కొన్ని బిజినెస్ వీసాతో కొంచెం వాళ్ళ ఆఫీస్ ట్రిప్ ద్వారా వస్తున్నాడు. వాడు వచ్చినప్పుడు ఏమైనా ప్లాన్ చేయాలి యాక్చువల్లీ. మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ దగ్గరలో లేరు, కానీ సత్యరాజేష్ ఒకడు ఉన్నాడు. బాగుంది బాస్. ఇంకా ఇప్పుడు అయితే ఇప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి ఇంక వేరే రేసిజం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, జనరల్ లైట్ గా తరచుగా తగులుతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటారు. నాకు తెలిసే వరకు ఇప్పటి వరకు 0 incidents బాస్ ఇక్కడ, అంటే నా ఎక్స్పీరియన్సెస్లో. బట్ డెఫినెట్గా ఉంటాయి, కానీ నిజంగా చెప్పాలి అంటే ఇట్స్ ఏ గుడ్ కంట్రీ బాస్. అంటే మనం ఇండియాలో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలా ఉంటాం. అంటే మనల్ని ఎవరు ఏం టచ్ చేయరు, అసలు డిస్టర్బ్ చేయరు. నీకు మా కలిగేదల్లా ఫీలింగ్ ఏంటంటే అక్కడ ఉన్న కల్చర్ ఇక్కడ ఉండదు, కానీ లిటరలీ స్పీకింగ్ వచ్చి మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఇక్కడ అసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని స్టేట్స్లో అలా ఉంటుందేమో, కానీ నేనున్న ఈ 2 years ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయడం కానీ ఒక మాట కానీ ఉండదు. మన ఫ్రీ లైఫ్ మనకి ఉంటుంది, మన ఇది మనకు ఉంటుంది, కానీ ఎవ్వరూ ఇట్లా అట్లా అని అనరు. ఇంకా చెప్పాలంటే కొన్ని వాటిలో మనమే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తామేమో అనిపిస్తుంది బేసిక్గా. అంటే ఇట్ ఈస్ నాట్ 100% ట్రూ ఇన్ ఆల్ ద కేసెస్, బట్ మన వే ఆఫ్ బిహేవియర్, మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే ఒక 30 years, 35 years, 40 years ఇండియాలో పెరిగి సేమ్ వేలో బిహేవ్ చేస్తాం ఇక్కడికి వచ్చి కూడా. అవి కొన్ని ఇన్స్టెన్సెస్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఇవి ఇక్కడ యూఎస్ వాళ్ళకి. అంటే అది అందరికీ అర్థం కాదు, కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి
క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళకి అర్థమవుతుంది. లెట్స్ సే ఒక లైన్ ఉందనుకో బాసు, మన ఇండియాలో మనిషి వెనక మనిషి నుంచి ఉంటాడు, ఇక్కడ ఒక మనిషికి 6 అడుగుల దూరంలో మనిషి నుంచి ఉంటాడు. గ్యాప్ పెడతారు. వాళ్ళకి మీద పడ్డం అన్నా, టూ క్లోజ్గా రావడం అన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. అదేవిధంగా వాళ్ళు మనల్ని పాస్ చేసుకుని వెళ్తుంటే ఒక ఎక్స్క్యూజ్ మీ ఒక వర్డ్ యూజ్ చేసి మనకు దగ్గరగా వచ్చినా సరే, మనకు తగలకూడదు కదా, మన దగ్గరగా వచ్చినా సరే అట్లా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అంత కొంతమంది, అందరూ అని కాదు. అట్ ద సేమ్ టైం గన్ కల్చర్ ఉంది, అది వేరే ఆస్పెక్ట్లో. సో అంత సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు ఇక్కడ. చాలా ఇట్లా ఏ మాల్కి వెళ్ళినా, ఏ స్టోర్కి వెళ్ళినా అంత సెన్సిటివిటీ మనకు ఉండదు బేసిక్గా. మేబీ మనం సో అది కొన్ని చోట్ల కొంచెం అది కొంచెం అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకంటూ పర్టికులర్గా ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఈ గన్ కల్చర్ అనేది కొంచెం మళ్ళీ బట్ దేశీస్ అంటారు ఇక్కడ, మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. మనం ఉన్న మ్యాక్సిమం మన పాపులేషన్ ఎక్కువ చోట ఉన్న చోట కల్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో కొంచెం వరకు సేఫ్ అనమాట. యా అదే అంటే తుపాకులు తీసుకొచ్చి పిల్లలు కాల్ చేస్తా ఉంటారు, బయట పెడతా ఉంటారు, అట్లాంటివి. అంటే మైండ్లో తీసుకెళ్తే ఉంటాయి కానీ బయటకు వచ్చినప్పుడు బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. అవును. ఇప్పుడు 1% చనిపోయినా అది ఒక 1 crore మెంబర్స్కి ఇంపాక్ట్ ఉంటుంది కదా, భయం పడుతుంది. మనం బేసిక్గా వాళ్ళ ప్లేస్లో మనల్ని ఊహించుకుంటాము, అందుకు మనం భయపడతాము. అంటే ఇండియాలో కూడా జరుగుతాయి గన్నులు, వీటితో జరగవు, యాక్సిడెంట్లు జరుగుతాయి, అవన్నీ కామన్. ఇంకా ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అనేది ఎప్పుడు చనిపోవడం అనేది కామన్ ఎప్పుడు కూడా అది. బట్ గన్ను ద్వారా ఒకళ్ళు పబ్లిక్లో వచ్చి కాల్ చేయడం అనేది మనకు ఉండదు, సాధారణంగా ఉండొచ్చు కానీ చాలా రేర్ అది. సో అది కొంచెం భయపడుతుంది. యా అసలు మన దగ్గర ఉండవు, బేసిక్గా ఇవ్వరు కదా. అవునవును. అంటే లైసెన్స్డ్ ఉండవు, మేబీ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు వీళ్ళు జరుగుతాయంటే కానీ, బట్ వెరీ రేర్ మన సైడ్ అనేది. ఇక్కడ అది క్వైట్ కామన్. ఇక్కడ ఎప్పుడు నువ్వు హీరోయిన్ చూస్తూనే ఉంటావు. అవును బాసు. మన ఇద్దరి గురించి చెప్పు బాసు. ఇంకా మన ఇద్దరు కాన్వర్జేషన్లో మన ఇద్దరి జర్నీలో నీ గురించి అంటే నేను చూసినంత వరకు నువ్వు అనేది ఎప్పుడు నేను ఎలా ఉంటాను, నేను చూసిన అతి కొద్ది మంది పాజిటివ్ యాటిట్యూడ్లో నువ్వు వన్ ఆఫ్ ది ఫస్ట్ అనుకోవాలేమో మేబీ. అంటే నీ నోటి నుంచి ఎప్పుడు నెగిటివిటీ వర్డ్స్ అనేవి ఎక్కువ వినను అనమాట. నేను ఆల్మోస్ట్ నేను ఎలా థింక్ చేస్తానో నువ్వు అలానే. ఒక డిస్కషన్ వచ్చిందంటే అది పాజిటివ్గానే ఉంటుంది, కానీ ఎవరినో తిడతానుకో, ఏదైనా సిచ్యువేషన్ నెగిటివ్ చేయడానికో వాడు. అది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఐ లైక్ యూ. మేబీ నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఫ్యూ మినిట్స్ అబౌట్ యూ బాసు. అది ఇన్ని ఇయర్స్ అయినా సరే నువ్వు ఒక 20 ఇంటర్వ్యూలు చేసావంటే కొంచెం నువ్వు అన్నావు చూసావు, ఆ గుడ్ ఆ సెన్సిటివిటీ ఇది లేకపోతే మొత్తం వరల్డ్ అంతా గ్రీడీనెస్ అయిపోద్ది అన్నచు. యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ బాసు. నిజంగా మన బ్యాచ్కి అందరినీ ఎప్పటికప్పుడు డాట్స్ కలుపుతా ఉన్నట్టు అలా కలుపుతూ అట్లా అందరు కలుపుతారు, నువ్వు కూడా కలుపుతావు. ఇంకోసారి ప్లాన్ చేద్దాం చూసుకొని అనిపిస్తుంది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మనం నాకు కొంతవరకు ఏమనిపిస్తుంటే, ఇప్పుడు ఆఫీస్ వాళ్ళతో కానీ కొలీగ్స్ తో కానీ వైబ్ అయితే అది వర్క్ పరంగా కొంచెం ఎంతో కొంత తెలియకుండా దాంట్లో ఎకనామిక్స్ దాగి ఉంటుంది. కానీ మన బీటెక్ ఫ్రెండ్స్ తో మనం ఎప్పుడైతే వైబ్ అవుతామో చేస్తామో దాంట్లో ఇంకేం ఉండదు. కాలేజీలో ఉన్న మూమెంట్ ఒక్కటే మైండ్ లో వచ్చి దాన్ని బట్టి మనం కలుగుతాం. ఓకే, అవసరాల కోసం అడుగుతాం, అది వేరే విషయం. కానీ మోస్ట్లీ దాని గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో ప్లెజెంట్నెస్ అనేది కూడా స్పార్క్ అవుద్ది. ప్లస్ అంటే 4 years కలిసి ఉన్నాము, ప్లస్ కలిసి గ్రో అయ్యాము. అంటే మెయిన్ టీనేజ్ లో గ్రో అయ్యి 17 to 21 years మనం అక్కడే ఉండి చూసుకున్నాం కాబట్టి సో అది బాగా అనిపిస్తాం అన్నమాట. అవునవును బాసు. అదే చెప్తున్నాగా, నీ మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు ఫ్రెండ్కి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు అనేది. సో ఆఫ్టర్ 4-5-6 years తర్వాత ఒక 30-35 members రావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. దట్ రియల్లీ అంటే ఇవి చూడడానికి మేబీ మాటలకి వాటికి కొంచెం వేరేలా అనిపించవచ్చు, కానీ బట్ ఇట్స్ అ ట్రూ థింగ్. మనం ఇచ్చే వాల్యూని బట్టి మనం ఏంటి అనేది ప్రూవ్ చేస్తాయి కొన్ని ఇన్సిడెంట్స్. అప్పటికి నీ కాల్ బాగాలేకున్నా నువ్వు ఎవరికి చెప్పకుండా చూసావు అక్కడ. రియల్లీ నిన్ను అలా చూసి, అంటే నెగిటివ్గా మాట్లాడడం అని కాదు, కానీ
అసలు షాక్ అయిపోయాం మేము అందరం అయితే అసలు. వేరే వాళ్ళు నువ్వైతే షాక్ అయ్యావు, అదైతే నేను చూసాను. వాళ్ళు కూర్చోను, నీకు అప్పటికి తెలియదు కదా. అవునవును, కర్ర పట్టుకొని వచ్చేసరికి అప్పుడు షాక్ అయ్యావు. యా యా అవును అవును బాసు, రియల్లీ. యా ఎనీవేస్ ఆల్ గుడ్. నువ్వు యా హ్యాపీగా ఇలానే ఉంటూ ఉండాలి. మీ పాప అంతా బాగున్నారు కదా? నచ్చుతుందా ఎలా మీ పాప? అలర్ట్ చేస్తాం, 2 years వచ్చేసాయి కదా, ఇంకా చేస్తాం. నైస్ నైస్ బాసు. ఇంకే బాసు, మరి ఇప్పుడు ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారా? వాళ్ళ కష్టం అయ్యారా యుఎస్ కి వాటికి? యా యా అయ్యారు బాసు, ఆల్రెడీ 9 months అయింది. సో వాళ్ళు, మా పాపకి అయితే ఇంకా నచ్చింది ఇక్కడ. నీకు తెలుసు కదా, ఆల్రెడీ మీ చెల్లి మీ సిస్టర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ కిడ్స్కి ఇక్కడ వాళ్ళకి బాగుంటుంది. అంటే ఎక్కువ ఫోర్స్ చేయడం, యా యా స్ట్రెస్ చేయడం అనేది ఉండదు కిడ్స్కి. వాళ్ళకి చాలా ప్రయారిటీ ఇస్తాం అనమాట. అంటే పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ, అంటే అకాడమిక్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వు ఒప్పుకుంటా. సో వన్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ అకాడమిక్స్ ఎక్కువ ఉండవు కాబట్టి, మేబీ ఉంటాయి, చాలా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే మనందరం ఐటీ అంతా మనం అక్కడ నేర్చుకుని ఇక్కడికి వస్తున్నామేమో మేబీ. సో అంటే మెయిన్ థింగ్ నాకేమనిపించింది అంటే బాసు, వాళ్ళు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ ఎక్సెల్ అవ్వడానికి స్పేస్ ఇస్తున్నారు. అవునవును, పీపుల్ కూడా. యా యా కరెక్ట్. చేసి గ్రో అయ్యి నిజంగా ఐటీ సైడ్ ఇంక్లేషన్ ఉండేవాళ్ళు వాళ్ళు మరీ టాప్ లో ఉంటారు. అవునవును, అంటే అట్లా ఇట్లా. అవునవును ఎగ్జాక్ట్లీ. మిగిలిన వాళ్ళు వదిలేస్తారు, అసలు చేయరు. అవునవును. మన ఇండియాలో ఏంటంటే మెయిన్ థింగ్ కన్స్ట్రెయింట్ డ్రివెన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఓకే, ఒక మినిమం డీసెన్సీతో మనం బతకాలి అంటే మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి ఐటీ అనేది బాగా పెద్ద లైవ్లీహుడ్ కదా చూసుకుంటే. ఐటీ మెడిసిన్ డాక్టర్ అన్న వాళ్ళు, డాక్టర్ అంటే ఇంకా కష్టం, దానికి ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత కెరియర్ లో కూడా కొంచెం పెడతా ఉండాలి. సో మనం ఏంటంటే ఎకనామిక్ సైడ్ ఆఫ్ థింగ్స్ థింక్ చేసి కెరియర్ డెసిషన్స్ వాళ్ళు ప్యూర్లీ లైకింగ్ బట్టే. యా ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ప్రెషర్ ఉండదు. అంటే నువ్వు రైట్ చేయి రాంగ్ చేయి, ఇట్స్ ఆఫ్ యువర్ చాయిస్. కరెక్ట్. అది ఉంటుంది అనమాట. నువ్వు ఇక్కడ లెట్సే ఒక హై స్కూల్ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ అయిపోయాక నువ్వు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటావా, లేకపోతే జస్ట్ ఫుడ్ డెలివరీ చేసుకుంటావు, ఇట్స్ అప్ టు యూ. రెండింటిని ఈక్వల్గా చూస్తారు ఇక్కడ. అదే మెయిన్ థింగ్ బాస్, అక్కడ ఇద్దరిని ఈక్వల్ గా చూస్తారు. ఎవరిని తక్కువ చేసి చూడడం అట్లా ఏమి ఉండదు. యా యా ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల అనేది చిన్నప్పటి నుంచి ప్రెషర్ అనేది ఉండదు పిల్లలకి. ఏదైనా నీ డెసిషన్, నీ ఇష్టము, నీ లైఫ్ అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనకి అట్లా ఉండదు. ఒక పర్సెప్షన్ అనేది వైట్ కలర్ జాబ్ చేస్తేనే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అనేది ఒక ఇది ఉంటుంది. రైట్ రాంగ్ గురించి మాట్లాడలేదు, జస్ట్ 2 different వేస్ గురించి చెప్తున్నా. యా యా. సో దానివల్ల మనకి ఖచ్చితంగా అకాడమిక్స్లో ఎక్సెల్ అవ్వాలి డెఫినెట్గా, అప్పుడే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సో దానివల్ల రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా కొంచెం ప్రెషర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది కంప్లీట్గా రాంగ్ అని కూడా అనలేము. యూ కెనాట్ టేక్ ఎనీ సైడ్. నేనైతే నిజంగా ఏ సైడ్ తీసుకోలేను. అంటే అది కంప్లీట్గా రాంగ్ అని కూడా అనలేము. నిజంగా అలా లేకపోతే మొత్తం సిస్టమ్ ఏమవుతుందో కూడా తెలియదు మనకి. యూ నెవర్ నో. అంటే బేసిక్ గా ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు యుఎస్ లో ఆల్రెడీ ఎకనామికల్లీ వాళ్ళు వెల్ డ్రివెన్ కదా బాస్ బేసిక్ గా. అవునవును. సో ఇది ఏం చేయకపోయినా ఏం చేసినా ఒకవేళ సిచ్యువేషన్ వస్తే వాళ్ళ కంట్రీ హ్యాండిల్ చేసి వాళ్ళ పబ్లిక్ ని సేఫ్ గార్డ్ చేస్తుంది. కరోనా టైంలో కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా కానీ, ఆ రూల్స్. మన ఇండియాలో ఏంటంటే యువర్ ఆన్ యువర్ ఓన్. ట్యాక్స్లు అన్ని తీసుకుంటారు కానీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెసిలిటీస్ ఒక రోడ్లు కొన్ని తప్ప చాలా తక్కువ. మినిమం థింగ్ కూడా కరెక్ట్ ప్లేస్ లో రావు. సో మనకేంటంటే ఎకనామిక్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎంతో కొంత ఉంటే నీకు పని జరుగుద్ది, లేదంటే కష్టం అవుతుంది. యుఎస్ లో ఏంటంటే ఎకనామిక్ అనేది మీట్ అవ్వడం చాలా ఈజీ. ప్లస్ నిన్ను ఎవరు డిఫరెంట్ గా చూడరు. అంటే ఓకే నువ్వు ఈ రోజు స్విగ్గీ డెలివరీ చేసుకుంటున్నావు అంటే నేను తక్కువగా చూసి అట్లా ఏమి ఉండదు. అక్కడ తన నచ్చినట్టు చేసుకుంటాడనే చూసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ చూస్తే కూడా అక్కడ బాత్రూమ్ లో కడిగే వాళ్ళకి చాలా డబ్బులు పే చేస్తారండి వాటిలో. కరెక్ట్ ఉంటుంది కాబట్టి అది. ఇంకొకటి, ఇప్పుడు నీ లైఫ్ జర్నీ పరంగా మొత్తం అయ్యేసరికి నీ లైఫ్ పరంగా నువ్వు ఏమన్నా మంచిగా ఏమైనా చెప్పాలనుకుంటావు మన ఫ్రెండ్స్ కి కానీ, లేకపోతే స్టూడెంట్స్ ఏదైనా చూస్తున్నారంటే?
మంచిగా చెప్పడం ఏమో బాస్, అంటే నేను లైఫ్ మొత్తాన్ని ఒక చిన్న ఏమంటారు ఇట్లా సమ్మరైజ్ చేసి చెప్పడం అనేది నాకు తెలియదు. అంటే నాకు ఎప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడడమే ఎక్కువ అలవాటు. యా అంటే యా మనం డూ యువర్ డ్యూటీ అనేది జస్ట్ వన్ థింగ్ ఐ వుడ్ సే అనమాట. అంతే, నీ పని నువ్వు చేస్తే మిగతా థింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి, నువ్వేమనుకుంటున్నావు ఏం చేస్తున్నావు అనేది. ఐ విల్ సే దట్ వన్. ఒక పాయింట్ నేను చెప్దాం అనుకుంటావు బస్, మనం బొర్రా మ్యారేజ్ అప్పుడు కలిసాం కదా వైజాగ్ లో, నువ్వు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పావన్నమాట. నాకు అప్పుడు కంపెనీలో స్ట్రెస్ ఫుల్ డీల్ అయిపోయేసి డీల్ అవ్వడిపోయి మొత్తం ఎక్కువ వర్క్ ఉంటా అట్లా ఉండేది. మిగిలిన కూడా ఎవరో చేస్తే అప్పుడే ఈసీ సతీష్ జాబ్ అనేసి టీసీ కింద చేరాడు కదా. సో చూసుకుంటే సాఫ్ట్వేర్ లో ఇలా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది అంటే అప్పుడు ఒక రీజనింగ్ ఇచ్చావు. మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది సంపాదించుకునేదానికి. వాళ్ళకి క్లయింట్ దగ్గర ఎవరైతే తక్కువ ప్రైస్ కి కట్ చేసి ప్రాజెక్ట్ డెలివర్ చేస్తారో వాడికే ప్రాజెక్ట్ వస్తుంది. సో వాడు తీసుకోవడానికి ఆబ్వియస్ గా ఆ స్ట్రెస్ అనేది నీకు పాస్ ఆన్ చేస్తాడు కాబట్టి వాడు మనీ మేక్ చేస్తున్నాడు. నీకు ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది కూడా చేస్తున్నావు కాబట్టి ఇది ఉండిద్ది, దీన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళాలి లేదా వేరేది చేసుకోవాలి. బ్లేమింగ్ అనేది చేయకూడదు అనే పాయింట్ కింద నువ్వు అప్పుడు చెప్పావనమాట. అది మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసుకోవాలి, నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ అప్పుడు చూసి అప్పుడు ఆ పాయింట్ చెప్పామంట. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. అంటే ఒక ఈవినింగ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ పాయింట్ చేసి చెప్పావు. నైస్ బాస్, నాకు గుర్తులేదు బేసిక్గా. అంటే యూజువల్గా నేను ఇట్లా నాతో చాలామంది అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్న వాళ్ళు మాట్లాడతారు. జస్ట్ ఐ ట్రై టు లైట్ అండ్ అవుట్ ద సిచ్యువేషన్ అనమాట. అక్కడ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ ఒక వాళ్ళు తేలిక పడడానికి చిన్నగా ఏదైనా మన ద్వారా ఏమన్నా అయితే ఉంటే జస్ట్ చిన్నగా చెప్తాము. బట్ అది కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు, కొంతమందికి లేదు. యా బట్ యా కానీ బాగుంది. అంటే నేను చూసాను, అంటే చాలా సార్లు ఏమైపోతుందండి బస్, మనం సరదాగా చెప్పే మాటలు అలా ఉంటాయి కానీ పక్కన లైఫ్ కొంత లైఫ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉండిద్ది చూసేదానికి. సో అది ఉంటుంది. సో చూసుకున్నానికి సో అది బాగుంది బాస్. మొత్తానికి నైస్ టాక్. నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్ని అయితే అయిపోయాయి. సో అది ఓకే 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 నైస్ బాస్.